అంటున్నారు, మరి ఏంటి సంగతి అన్నారు. నేను అప్పటికి దేవుని చిత్తాన్ని మరి దేవుని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను కాబట్టి అమ్మతో మాట చెప్పాను. అమ్మ, నాకు పెళ్లి కాకుండా అయితే పోదు, ఇది కాకపోతే ఇంకొక ఆయనైనా దేవుడు చూపిస్తే పెళ్లి జరుగుతుంది. కానీ ఇది దైవ చిత్తానుసారమైన వివాహం. దైవ చిత్తానుసారమైన వివాహంలో ఉండే సంతోషాన్ని ఇది కాదంటే నేను పొందుకోలేను. నీకు అన్నయ్యకి ఇష్టమైతే గనక ఈ పెళ్లి విషయంలో మనం ముందుకెళ్ళిపోవచ్చు, నో డౌట్ అని చెప్పి ఆ విషయం చెప్పడానికి కూడా నేను అంత ఖచ్చితంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మా అమ్మగారు వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటే ప్రభు ఇచ్చిన మాట, యెహోవా ఆలోచన సదాకాలము నిలిచి నరుల ఆలోచన ఆయన వ్యర్థము చేయు. యెహోవా ఆలోచన సదాకాలము నిలిచి. దేవుడు అలా మాట్లాడినప్పుడు దేవుని ఆలోచన ఇది. కాబట్టి అన్నయ్యకి నీకు ఇష్టమైతే దేవుని చిత్తం, దేవుడు నన్ను ఇలా మాట్లాడాడు, మనం ఇలా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. సరే, నువ్వు ఇంత ధైర్యంగా దేవుని చిత్తమని నువ్వు చెప్తున్నప్పుడు నేను అనుమానపడ్డం ఎందుకు, సరే ముందుకు వెళ్దామని చెప్పి ఆ తర్వాత మా అన్న ఎక్కడో చదువుతున్నాడు, వచ్చాడు. అలా మా పరిస్థితుల్లో ముందుకు వెళ్దాం. అత్తయ్య గారి తరపు వాళ్ళు కూడా కొంత అంటే పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది, కానీ తీవ్రత అయితే కాదు. ప్రభు కృప చేత మా వివాహం కొవ్వూరు మందిరంలో బెత్తిస్తాలో జరిగింది. వివాహ దినం కూడా ఒక అద్భుతమే అనమాట. నేను పెళ్ళిళ్ళు ఎవరైనా పలచగా జనం ఉన్నారనుకోండి, ఇది ఒక పెళ్ళేనా అని మనసులో అనుకునేదాన్ని. ఎవరిని నేను అంటే అలాగా అని మనసులో అనుకోవడం కానీ కించపరచడం కానీ అలాంటి లక్షణాలు అయితే నాకేమీ పెద్దగా నేను లేవనే చెప్పాలి. కానీ ఇది మాత్రం నాకు ఉండేది. పెళ్ళిలో ఎవరైనా తక్కువ జనం ఉంటే ఏంటి పెళ్ళి అనే అభావం ఉండేది. నా పెళ్ళికి వచ్చేసరికి అదే సందర్భం జరుగుతుంది. ఎందుకంటే అందరికి అప్పుడు తెలిసిపోయింది, బంధువులు ఎవరో కూడా మరి ముందుకు రావడానికి, మా పెళ్ళికి ఎంకరేజ్ చేయడానికి ఎవరికి ఇష్టం లేదనమాట. ఆ కారణాన్ని అందరూ కూడా వెనకడుగు వేస్తున్నారు. కానీ నన్ను చిన్నప్పటి నుంచి చూసిన ప్రతి ఒక్కరూ మా వీధిలో కావచ్చు, దేవుని మందిరంలో కావచ్చు, నేను చదువుతున్న స్థలాల్లో ఒక ప్రత్యేకంగా ఉండేది. ఈ అమ్మాయి ఎవరో అని అడిగేవారు. తర్వాత కొంతమంది నా సార్స్ కానీ టీచర్స్ లెక్చరర్స్ వాళ్ళు అడిగేవారు, నువ్వు భవిష్యత్తులో మరి పెళ్లి చేసుకోవాల్సి ఉంటే ఎలాగా, ఇలా ప్రభువుని నమ్ముకుని ఎలా పెళ్లి చేసుకుంటావంటే, నేను ప్రభువుని నమ్ముకున్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పేదాన్ని. అలా నా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, మీ మ్యారేజ్ ఎలా ఉంటుందో మేము చూడాలి అని అనేవారు అనమాట. నా పెళ్లి రోజున వాతావరణం అంతా కూడా ఆగస్టు 13వ తారీఖున వివాహం జరిగింది. అన్నయ్య, నేను, మా అమ్మగారు ముగ్గురమే ఉన్నాం పెళ్లికి. మా అమ్మగారు మా నాన్నగారు తోడగుడ్డ అంటారు కదండి, విగ్రహ ఆరాధన పరిస్థితుల్లో ఏ పెళ్లికైనా బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరే వెళ్ళేవారు. అంతమందికి అంత హెల్ప్ఫుల్గా ఉంటే నా పెళ్లికి వచ్చేసరికి మరి కొంత ఇలా జరుగుతున్న కారణం చేత బంధువులందరూ వ్యతిరేకించారు. వాళ్ళు ఎవరు రావడానికి ముగ్గురమే మేము మిగిలాం. దైవజన్ జాన్సన్ అంకుల్ గారి కుటుంబం బాగా సహకరించారు. వారు నా పెళ్లికి నేనే సిద్ధపాటు, నేనే ముందుకెళ్లాల్సిన పరిస్థితి. అలా వెళ్ళేము. వాతావరణం చూస్తే భయంకరమైన వర్షం ఆ రాత్రంతా పడింది. కానీ ఉదయం 6 గంటలకు అంతా తెరిపించింది. వివాహం చాలా ఘనంగా జరిగింది. ఇలా కూర్చోబెడతారు కదా దైవజన్, వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మనసులో కొంత గందరగోళం, ఏమో ఎలా ఉందో, నా పెళ్లికి 4-5 కనపడతారా ఏంటి అని అనుకుంటూ ఉండేదాన్ని. అయితే ఆ పెళ్ళి వెనక్కి విషెస్ చెప్పడానికి తిప్పినప్పుడు నాకు అర్థమైంది, ఎక్కడ చూసినా జనమే. అది పెద్ద మందిరం, కింద పైన 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. అయితే ఎక్కడ చూసినా జనం, భోజనాలు కూడా సరిపోలేదండి మా పెళ్ళికి. చాలా మంది వచ్చారు, దైవ సేవకులు, స్నేహితులు, మీలాంటి ఆప్తులు ఎంతో మంది వచ్చారు. మరి మా బంధువులు అయితే అంతగా రాలేదు, చాలా పలసగా 10 మంది 20 మంది వచ్చినట్టే వచ్చారేమో. దేవుడు ఆ విషయంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన కనపరిచాడని నేను చెప్పగలను. అలా నా వివాహ విషయంలో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. దైవ చిత్తానుసారంగా దేవుడు కరుణించాడు. పోలవరం ప్రాంతంలో పరిచయ నిమిత్తమే మేము ఆ స్థలానికి వెళ్ళాం. నేను వివాహానికి ముందు ఒక ప్రార్థన చేసేదాన్ని, యవనస్తులైన వారు, వివాహం కాని వారు, మరి ఈ ప్రార్థన మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె ఎందుకు దయ పుట్టాను, ఆ మాట ఎందుకో నన్ను తాకింది. ఆ మాట పెట్టి నేను ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే ఒక్క ఆయన వచ్చి నన్ను చూసుకుని వెళ్ళిపోయారు. కానీ మా అత్తయ్య గారు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళని ప్రేమిస్తారా, వాళ్ళ తరపు అందరూ కూడా నన్ను అంగీకరిస్తారా అని ఒక భయం నాలో ఉండేదనమాట. అప్పుడు ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నన్ను చూచిన వారందరికీ నా యందు దయ కలగాలి, ఆ మాట నెరవేర్చు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభు మహాకృప చేత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అత్తయ్య గారు, 3 అన్నదమ్ములు, పాస్టర్ గారు, ఒక అక్క,
అందరూ కూడా అటు తరపు అందరూ కూడా నన్ను చాలా ప్రత్యేకంగా చూస్తారు, చాలా ప్రేమగా చూస్తారు. ప్రతిరోజు నేను మా అత్తయ్య గారు మాట్లాడుకుంటాం. చక్కని సంబంధ బాంధవ్యాల్లో దేవుని కృప చేత ముందుకు ఈ దినం వరకు ముందుకెళ్ళడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. నన్ను చాలా మంచి ఫ్యామిలీలోకి దేవుడు నడిపించాడు. వాళ్ళు మా దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. ఒక లాంఛనాలు కానీ పైసా ఏది కూడా మా నుండి ఇది కావాలి అని ఆశించిన ఫ్యామిలీ అయితే కాదు. నా విషయంలో దేవుడు ప్రత్యేకమైన కృపను ఆయన కనుపరుస్తూ వచ్చాడు. ఏమైనా అడిగితే నేను ఏమైపోవాలో, ఏం చేయాలి ప్రభా, ఏముందని మా పరిస్థితులు అని అనుకునేదాన్ని. కానీ దేవుడు అన్ని విషయాలు అలా సమకూర్చి జరిగించాడు. అలా మరి దేవుని పరిచర్య కొరకు ముందుకెళ్ళిన మేము పోలవరం ప్రాంతంలో వివాహం తర్వాత అప్పటికి పాస్టర్ గారు 4 సంవత్సరాల నుంచి ఆ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నారు. ఎందుకు ఆయన ఒక్క ఆయనే వచ్చి నన్ను చూసుకున్నారంటే, అప్పటికి కుటుంబస్తులతో కలిసి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సరిపెట్టలేకపోయారట. బాబు నిన్ను సరిపెట్టలేకపోతున్నాం మేము, కాబట్టి నువ్వే మొత్తాన్ని నిర్ణయించుకుని ఎవరో ఒక అమ్మాయిని చెప్పి అప్పుడు మాకు చెప్పు, మేము వచ్చి చూస్తాం అని వదిలేశారంట. అందుకనే ఒక్క ఆయనను ఎలీషా గారు కలిసి వచ్చారనమాట. మొత్తానికి నాకు టిక్ పెట్టారు దేవుని కృపణ చేత. పాస్టర్ గారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే, ఏదైనా వస్తువు కొంటే, అంటే ప్రతాప్ కుమార్ గారికి, ప్రతాప్ అన్నకి ఉన్న అలవాటు ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకో, అది ఇంటికి వచ్చాక మళ్ళీ ఒకసారి అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని వెనక్కి తీసుకెళ్ళి మార్చేస్తూ ఉంటారు. మా అన్నయ్య అంటాడు, మీ అమ్మ ఒక్క దాన్ని తప్ప మిగతా అన్నీ మార్చారు మీ డాడీ అని మా పిల్లలకి చెప్తారు. అలా దేవుని కృపను బట్టి మా వివాహ జీవితంలో దేవుడు మాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. అది కూడా మరి సమయం అయిపోయిందంటారా, ఇంకా ఆపేద్దామా? ఇంకా చెప్తే మరి ఇంకా స్టోరీ ఉంది. దేవుడు వివాహం అయిన వెంటనే నేను గర్భవతిగా ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత, పోలవరం వెళ్ళిన తర్వాత ఏజెన్సీ అయితే అక్కడ నాకు వాతావరణం పడలేదా మరి ఏ కారణమో టైఫాయిడ్ మలేరియా వచ్చింది. నేను ప్రెగ్నెన్సీ 3వ నెల వచ్చింది, నాకు పొంగు వచ్చింది. పొంగు కొండలో వస్తాయి కదండి, పొంగు చూపింది. నేను నా 3వ నెల కడుపుతోటి ఉన్నాను. 3 నుండి 4లోకి ఎంటర్ అవుతుంది. ఆ టైంలో పొంగు వస్తే డాక్టర్ చూపించినప్పుడు డాక్టర్ అన్నారు, ఈ ఏజ్లో అంటే ఈ నెలలో 3 నుంచి 4, 5 ఈ గ్యాప్లో కనుక పొంగు వస్తే లోపల బిడ్డ అవయవ లోపాలతో పుడుతుంది. కాబట్టి క్రిస్టియన్ డాక్టరే సజెస్ట్ చేసిన విషయం ఏంటంటే అబార్షన్ చేయించేసుకోండి, మీకు మళ్ళీ ఇంకో బిడ్డ పుడతాడు, ఎందుకు రిస్క్ చేయడం, జీవితకాలం అంతా అవయవ లోపాలతో బాధపడే కంటే ఆ బిడ్డను చూసుకొని అబార్షన్ చేయించుకేసుకుంటే రైట్ కదా అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు నాకు పెద్ద ఏమీ తెలియదు, కానీ లోటుపాట్లు పాస్టర్ గారు అయితే అన్నారు, అలా కాదు, దేవునికి మనకి ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు, మనకి ఎలాంటి బిడ్డని ఇవ్వాలో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన ఇచ్చినట్టుగా మనం తీసుకుందాం. మనం మాత్రం పిండాన్ని చంపినా మనిషిని చంపినా ఒకటే, కాబట్టి మనం ఆ పని చేయకూడదు, ఇచ్చేవాడు ఆయన అని చెప్పి మనం ప్రార్థనే చేద్దాం అని ప్రభువుకి అప్పగించారు. అలా మరి మా పాప కడుపులో ఉండగా ప్రార్థనే, ఎంతోమందికో ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వడం, ప్రభు మీద కంప్లీట్గా ఆధారపడడం జరిగింది. అయితే మా అమ్మగారు ప్రతి శుక్రవారం పూర్తి రోజు ఉపవాసం ఉండి పాప పుట్టే విషయంలో చక్కగా పుట్టాలనే దానికోసం భారంగా ప్రార్థన చేసేవారు. శుక్రవారం పూర్తిగా ఫాస్టింగ్, మర్నాడు మాత్రమే ఆమె ఏమైనా తీసుకునేవారు. అలా దేవుని సన్నిధిలో ఆమె వంతులో ఆమె ప్రార్థన సహకారాన్ని అందించేది. అలా జరుగుతూ ఉండగా 9 నెలలు వచ్చేసి నాకు చెవులు జల్లు పాకుతున్నట్టుగా ఉండేది బాడీ అంతా. ఫ్యాన్ ముందు తప్ప ఎక్కడ ఉండేదాన్ని కాదు. ఒక్క నైటీతో తప్ప ఏమన్నా ఇంకా ఏదో టైట్ బట్టలు ఏమైనా వేసుకుంటే చాలా నాకు ఇబ్బందిగా ఉండేది. ఎందుకు అలా జరుగుతుందో డాక్టర్, నేను ప్రైవేట్ హాస్పిటల్లో రాజమండ్రి హాస్పిటల్లో చూపించుకున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్లో భయం వేసి. అయితే ఆ డాక్టర్ ఆవిడకి కూడా అర్థమయ్యా, మామూలుగా ఉంటాయిలే అమ్మ దురదలు అంతే అనేది. కానీ నాకు చాలా తీవ్రంగా చంపినలు పెట్టి గోక్కునేదాన్ని, మ్యాట్లతో కాళ్ళు రుద్దేసుకునేదాన్ని, అరికాళ్ళు దురదలు అనమాట, చాలా విపరీతంగా ఉండేది. అలా ఉంటుండే 9వ నెల వచ్చేసింది. జనరల్ చెకప్ కానీ రాజమండ్రి అదే హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళిన తర్వాత మందులు, యూరిన్ కలర్ మారుతుంది కదండి మందులు వాడుతున్నప్పుడు, అలా అని చెప్పాను నేను. మా ఫ్యామిలీ మెంబర్ చెప్తే మందుల వల్ల మారింది అన్నారు వాళ్ళు. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఇలా మరి యూరిన్ కలర్ కూడా మారింది, మరి ఇలా దురదలు అంటుందండి ఏంటనంటే, ఆవిడ యూరిన్ తీసుకురమ్మన్నారు. యూరిన్ తీసుకొచ్చి ఆవిడ చూడగానే నన్ను బయటికి పంపించి మా అమ్మగారి లోపల నుంచి, ఈ అమ్మాయి చాలా సీరియస్ కండిషన్లో ఉంది,
పెళ్ళి ఇంకా సంవత్సరం అవ్వలేదు, అప్పుడు సీరియస్ కండిషన్లో ఉంది. లైఫ్ ఎమర్జెన్సీ కానీ స్వతంత్ర కానీ ఇలా 3 హాస్పిటల్ చెప్పి అర్జెంటుగా అక్కడ జాయిన్ చేయండి. ఈ అమ్మాయికి డెలివరీ అవుతుండగా ఏ ప్రమాదమైనా జరగచ్చు, అందుకు తగిన పరికరాలు మా హాస్పిటల్లో లేవు. మీరు ఇలా పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయితే ఏమైనా అమ్మాయి లోపల బిడ్డ సంగతి వదిలేయండి, లోపల బిడ్డ బతికిందో చచ్చిందో మనకు తెలియదు, కానీ ఈ పెద్ద ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి, మీరు లేట్ చేయొద్దు అని చెప్పి ఆవిడ టెస్ట్కి పంపించకుండానే మా అమ్మగారికి ముందు ఆ విషయం చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అంటే కామెర్లు ముదిరిపోయింది. ఆ ముదిరిపోయి నాకు జ్వరం వచ్చేది కాదు, ఒక్క దురద కామెర్లు కూడా ఉంటాయంట. అప్పుడు తెలిసిన విషయం అది. ఆకలి ఉండేది, మనిషి రేణింపు అయితే లేని కానీ ఆకలి ఉండేది, నిద్ర పట్టేది కాదు, జ్వరం అయితే లేదు, దురదలు అయితే ఆవిడ అలా చెప్పారు. అప్పుడు మా అమ్మగారు చాలా బాధపడుతున్నారు. పక్కన నాన్నగారు లేరు, ఈ పరిస్థితులు ఇలా పెళ్ళై సంవత్సరం అవ్వలే, ప్రభు కోసం ఇలా నిలబడితే మేము ఇలా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి వార్త తెలిసిన తర్వాత మా వీధిలో అందరికీ ఒక ప్రత్యేకంగా మేము ఒక సాక్ష్యంగా దేవుడు ఆ స్థలంలో ఉంచుతూ వచ్చాడు. వాళ్ళు కూడా ఏంటి అక్క జీవితంలో ఎలా జరగటం ఏంటి అని చెప్పి మిగతా వాళ్ళకి అన్యులైన వాళ్ళకి ప్రశ్న అనమాట. అలా ఉంటుండగా టెస్ట్ చేయలేదు కదా, టెస్ట్ చేయకుండా చెప్పారు. టెస్ట్ చేస్తే దేవుడు ఏమైనా మార్చేస్తాడేమో అనుకుని ఆ రోజు శనివారం చూపించుకున్నాం, ఆదివారం ఆరాధన ముగించుకొని రాజమండ్రి హాస్పిటల్కి మళ్ళీ నన్ను పాస్టర్ గారు తీసుకెళ్తే టెస్ట్ చేస్తే కామెర్లు చాలా ఎక్కువ ఉంది, రీడింగ్ ఎక్కువ ఉందన్నమాట. ఈ పొజిషన్లో ఈ కండిషన్లో ప్రమాదకరమైన పరిస్థితులే అమ్మాయి ఉంది అన్న సంగతి ఆ ల్యాబ్ వాళ్ళు కూడా చెప్పారు. వచ్చేసాం, ఆదివారం అయిపోయింది. సోమవారం చాలా సవాళ్ళతో మేము పరిచర్యకు ముందుకెళ్ళాం. ప్రాముఖ్యంగా దేవుని దాసుడు ఆ విషయంలో నేను ఎవరిని ఆశించకూడదు, ఎవరిని ఏం అడగకూడదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అప్పుడు ఆర్థికంగా పరిస్థితులన్నీ మా అత్తయ్య గారి తరపు అంతా బాగుంది, కానీ ఏది ఆశించలేదు, ఏది అడగలేదు, ఏది చెప్పలేదు. అలా ముందుకెళ్తున్న పరిస్థితులు ఇప్పుడు తిన కోసమని నేను వాళ్ళందరినీ ఎలా అడగగలను, దేవుని కోసం నేను సవాల్తో ముందుకు వచ్చాను కదా, అయినా తీరా జాయిన్ చేసిన తర్వాత కూడా ఏమవుద్దో తెలియదు అంటున్నారు. ఇవన్నీ ఎన్నో ఆలోచనలు. అయితే మరి ఆదివారం అలా గడిచిపోయింది. సోమవారం ఉదయకాలమే కొవ్వూరు జాన్సన్ అంకుల్ని మా అమ్మగారు నన్ను పాస్టర్ గారు తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు, కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ సంధ్యారాణి గారని డాక్టర్ సంధ్యారాణి గారు గైనకాలజిస్ట్, అది కొవ్వూరు బెతెస్తా మందిరానికి వచ్చేవారు ఆవిడ. అయితే మా పరిస్థితి, నా వివాహం అంతా కూడా ఆవిడకి తెలుసు. ఇప్పుడున్న కండిషన్ అది ఆవిడ చూసి, పాస్టర్ గారు నేను కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితేనండి, దేవునికి అప్పగించి దేవుని చేతిలో పెట్టి దేవుని మీద నమ్మకం ఉంచి ఇక్కడ ఉంచండి, అంతే తప్ప నేను చేస్తున్నానని కాదు అని ఆవిడ చెప్పారు. సరే సోమవారం హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. తర్వాత వాళ్ళు నాకేమీ తినడానికి ఏం పెట్టకూడదు, ఓన్లీ సెలైన్ మీదే ఉంచాలి. ఆపరేషన్ చేస్తే బ్లీడింగ్ కంట్రోల్ అవ్వదు, డెలివరీకి ఇంకా 20 రోజులు టైం ఉంది, స్కానింగ్ డేట్ ప్రకారం 20 రోజులు సమయం ఉంది. ఈ అమ్మాయి ఒకవేళ లోపల బేబీ ఉంటే గనక నాకు ఎక్కువైపోద్ది, కామెర్లు రీడింగ్ పెరిగిపోద్ది, డెలివరీ అయితే తగ్గుద్ది, డెలివరీ ఆపరేషన్ అయితే చేయకూడదు, ప్రీ డెలివరీ అవ్వడానికి ఇంకా టైం ఉంది, అది కండిషన్. అయితే సోమవారం నన్ను హాస్పిటల్లో పెట్టారు, సెలైన్లు అయ్యి తీసి పెట్టారు. మర్నాడు మళ్ళీ సెలైన్ పెడతా ఉండగా ఎందుకైనా మంచిది ఒకసారి రాజమండ్రి టెస్ట్ చేయించడానికి పంపిందాం, రీడింగ్ ఎంత ఉందో అని చెప్పి పంపించేది. అప్పుడు ఆదివారం నుంచి 2 రోజులే గ్యాప్, మధ్యలో 1 రోజే రీడింగ్ ఇంకా పెరిగిపోయింది. నాకు టెస్ట్ చేసిన ఇంకొక విషయం ఏంటి, లోపల బేబీ కదలికలు లేవు. నేను ఇటు పడిపోయిందని పిండం కింద ముద్ద కింద పడిపోయేది, ఇటు పడుకుంటే ఇటు తిరిగితే ఇటు పడిపోయేది. డాక్టర్స్ అందరూ చెప్పిన విషయం, లోపల బేబీ మీద అయితే హోప్స్ పెట్టుకోవద్దు, ఎలా ఉందో మనకు తెలియదు కండిషన్, వదిలేసేయండి, ఈ పెద్ద ప్రాణాన్ని దక్కించుకోవాలి అని చెప్పేవారు. అలా ఉంటుండగా మంగళవారం తీసుకెళ్లారు, జూలై 8వ తారీఖు తీసుకెళ్తే డాక్టర్ స్కానింగ్ చేస్తూ ఉండగా నాకు మూమెంట్స్ తెలిసినాయి. అప్పుడు ఆయన కూడా చెప్పారు, లోపల మూమెంట్స్ ఉన్నాయి, బిడ్డ బ్రతికే ఉంది, ఏం కాలేదు, అయితే బిడ్డ బ్రతుకున్నంతసేపు ఈఎంఐకి కష్టం, డెలివరీ అవ్వకపోతేని అని చెప్పి ఆయన చెప్పారు. టెస్ట్కి ఇచ్చేసి మేము కొవ్వూరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ నాకు సెలైన్ పెడుతున్నారు. మా అన్నయ్య అక్కడ ఉండి రీడింగ్ ఎంత వచ్చిందా అనేది రిపోర్ట్ ఫోన్ చేసి హాస్పిటల్కి చెప్పాడు. ఈలోపు డాక్టర్స్ అందరూ మాట్లాడుకున్నారంట, ఈ సంధ్యారాణి గారు మిగతా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ మాట్లాడుకుని, ఎందుకు మీరు ఇంత రిస్క్ చేస్తున్నారు,
ఆ అమ్మాయికి ఏదైనా అయితే హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది, మీరు అనవసరంగా రిస్క్ చేయొద్దు, ఈ అమ్మాయిని పంపించేసేయండి, బయటకు రాసేయండి మేడం అని చెప్పి ఆవిడని ఇబ్బంది పెట్టాను. అప్పుడు ఆవిడ మళ్ళా లైఫ్ ఎమర్జెన్సీ, స్వతంత్ర, మీరు దేనికో దానికి వెళ్ళిపోండి, ఏం చేయలేను, పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని ఆవిడ ఎక్కుతున్న సెలైన్ మరీ తీసేసి నన్ను పంపించారు. చాలా అందరం ఏడుస్తున్నాం, మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు, అందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తానే ఇంటికి వెళ్ళాను. ఎందుకో తెలీదు, నాకు చాలా తొందరగానే కళ్ళ నీళ్ళు వస్తాయి కానీ అప్పుడు ఏడవలేదు. ఏడవకూడదని కాదు, ఎందుకో తెలియదు, దేవుడు ఉంచాడు అలా. అందరూ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తే ఎంత డబ్బులు అవుతాయో, అసలు ప్రాణం దక్కుద్దో లేదో అన్న పరిస్థితి వద్ద భోజనం లేదు, ఏమీ లేదు. పాపం పాస్టర్ గారు చాలా ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. దైవ మర్మాలు చదివాడు. ఆ రోజు జూలై 8వ తారీఖున మరి ఒక మాట మమ్మల్ని చాలా బలపరిచింది అనమాట. ఏమి చేయుటకు దిక్కు తోచదు, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు రాజు చేసిన ప్రార్థన వ్రాయబడింది. నలువైపులా శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవుడు తన దూతను పంపించి ఏ విధంగా విజయం ఇచ్చాడో వ్రాయబడిన మాట మాకు చాలా బలం అనిపించింది. మా పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది కదా, దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు. వెంటనే ఒక నమ్మకం వచ్చింది. ఈలోపు మరి పాస్టర్ గారు వాళ్ళ మేనమామ వాళ్ళ అన్నయ్య కామెర్ల మందుకు అని చెప్పి వెళ్ళ కామెర్ల మందుకు స్పెషల్ అక్కడికి వెళ్ళారు. అయితే వాళ్ళ ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఎవరంట. వాళ్ళ న్యూస్ వార్తలు పట్టుకొని మొత్తానికి వచ్చారు. ఈలోపు సాయంత్రం 6:30 ఆ టైంకి నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యి, నాకు మధ్యాహ్నం 2 గంటలకే ఇంటికి పంపించేసారు. 2 గంటల నుండి ఈ బాధ అంతా, ఈ దుఃఖం అంతా అందరిలోనూ ఉంది. నాకు 6:30 ఆ ప్రాంతంలో పెయిన్స్ వస్తున్నాయి. అయితే 20 రోజులు టైం ఉంది కదా, ఇప్పుడు పెయిన్స్ ఏంటి, వాతం నొప్పులా ఏంటి, డాక్టర్ని అడిగితే ఏమో వాతం నొప్పులేమోనండి, అయినా కానీ మీరు దేవుని మీద భారం వేసి నాకు అప్పగించండి అన్నారు. మళ్ళీ ఆ డాక్టర్ సంజయరాణి గారు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంజెక్షన్ కానీ ఏమీ ఇవ్వలేదు, బాధపడతానే ఉన్నాను, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా. మా అమ్మగారు మోకరించడం, నా దగ్గరికి రావడం, నువ్వు అమ్మాయి బాబోయ్ కూడా కాదు, యేసు రక్తమే జయమనను అని చెప్పేవారు. మరి మా బంధువులందరూ అప్పుడు డీప్ అటాచ్మెంట్లు, ఎందుకంటే ఈ పరిస్థితిని బట్టి వాళ్ళందరూ దూరం అయ్యారు. సంఘంలో కొద్దిమంది విశ్వాసులు సహకరించారు, అలా అమ్మ కొద్దిమంది ఉన్నారు. మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అత్తయ్య గారి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఆ పరిస్థితుల మధ్యలో 12 గంటలు మరి నర్సింగ్ స్టాఫ్ అందరూ చూశారు, వాళ్ళందరూ బాధపడుతున్నారు. వాళ్ళందరి ముందు డే టైం ఎవరైతే డ్యూటీ చేశారో వాళ్ళందరి ముందు మేము బయటకు వెళ్ళిపోయాం. వాళ్ళందరూ అలా దీనంగా చూశారు నన్ను, మళ్ళీ అమ్మాయి బతుకుద్దో లేదో అన్నట్టు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు 6:30కి డ్యూటీ మారేది, కొత్త స్టాఫ్ వచ్చారు. మేము మళ్ళీ జాయిన్ అయ్యాను. నాకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి. 12 గంటలకి నార్మల్ డెలివరీలో పాప పుట్టిన వెంటనే మరి అవయవ లోపాలతో పుడతారని చెప్పారు కదా డాక్టర్. నాకు వచ్చిన సమస్యను బట్టి ముందు ఆ బేబీని తీసుకొని మా అమ్మగారు కాళ్ళు చేతులు అన్నీ ఏమైనా ఒక్కరున్నాయా ఏమున్నాయా అని చెప్పి అన్నీ చూసుకుంటుంటే ప్రభు ప్రొచ్చేది ఏమీ లేవు, అంతా దేవుడు నార్మల్గా ఇచ్చాడు. మీరు ప్రతాపంగా చూశారు కదా, సేమ్ ప్రింట్ అనమాట మా అమ్మాయి, అలాగే ఉంటుంది. దేవుడు అలా ఇచ్చాడు. అప్పుడు నేను కొద్దిగా పెట్టుకునేదాన్ని అన్నాను కదా, రింగులు అవన్నీ, వాటన్నిటి ఆ డెలివరీ వాళ్ళ మీద అవన్నీ తీసి, ప్రభా నేను ఇంతకంటే నేను ఇంక ఇవ్వడానికి నా దగ్గర ఏముందయ్యా అని చెప్పి వాటన్నిటిని అక్కడే సమర్పించి ఇద్దరం ప్రభు చేత క్షేమంగా ఉన్నాం. అయితే మరి దేవుడు అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు, ఉన్నది లేనట్టుగా చేసే దేవుడు, అద్భుతమైన రీతిలో దేవుడు ఆ దినాన్ని మమ్మల్ని ఇద్దరినీ బ్రతికించి ఉంచాడు. మరి పాప టెస్టిస్ని పెట్టడం జరిగింది. ప్రభు ప్రియమైన వ్యక్తిగా తను ఉండాలి అని ఉద్దేశించాక ఆ విధంగా మరి దేవుడు పాపనిచ్చాడు. ఆ తర్వాత మళ్ళా సంవత్సరానికి బాబు, నేనైతే బాబు అనుకున్నప్పుడు ఎంత బాధపడ్డాను పాపతో. వెంటనే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. వద్దు ప్రభా, అసలు వద్దు, ఏదన్నా లేకుండా ఉంటే బాగుండు అని, మరి ఏం చేయకూడదు కాబట్టి నువ్వే ఏదో చేసే అన్నట్టుగా ప్రభుత్వం అనుభవించిన సందర్భాలే. కానీ దేవుడు తన మహాకరుణ చేత మరి బాబు విషయంలో అయితే వెంటనే ఒక 10 నిమిషాల గ్యాప్లోనే నేను డెలివరీ బల్ల మీదకి వెళ్దాం, వెంటనే పుట్టేశాడు. ముడుగులు పుట్టేసేవారా బాబు నువ్వు అంటా ఉంటాను మా బాబు. అలా పుట్టాడు. తన పేరు షాలేం భక్త సింగ్. అలా దేవుడు 2 పిల్లలు ఇచ్చాడు. పిల్లల విషయంలో కూడా ప్రభు కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా మా పరిచయంలో మేము ముందు కొనసాగుతూ వచ్చాం. అయితే నా జీవితంలో దేవుడు అన్ని కూడా అద్భుతాలు చేస్తూ వచ్చాడు.
నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో, నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ప్రభు నేను ఒకటి అడుగు, నాన్నగారు అంటే చాలా ఇష్టం నాకు, ఎవరికైనా మరి కూతురికి ఎక్కువగా ఉంటుంది అని అంటారు కదా, మరి ఒకవేళ అలానేమో తెలియదు, కానీ అమ్మన్నా కూడా ఇంకా ఎక్కువ ఇష్టమే. నాన్న లేరు కదా, నాన్న ఉంటే ఎంత బాధ్యతగా అయితే చూస్తారో ప్రభా, నన్ను అన్ని విషయాల్లో నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారు. నాన్న ఉంటే కనుక, నాన్న లేరు కాబట్టి నేను ఎవరిని అడుగుతాను, నిన్నే అడుగుతాను కదా, కాబట్టి నువ్వు నాకు తండ్రిగా నాకు ఈ విషయంలో సహాయం చేయి అని ప్రతిదీ కూడా, మరి నా వివాహ విషయంలో కావచ్చు, పిల్లలు పుట్టే విషయంలో కావచ్చు, నేను ఎదురైన ప్రతి పోరాటం వల్ల నాకు తండ్రిగా నువ్వు చేసి పెట్టు ప్రభా అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు తన కృప చేత అన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. తర్వాత మరి ఇంకా మేము పరిచయంలో ముందుకు వెళ్తున్నప్పుడు పోలవరం ప్రాంతంలో మేము సేవక మరి ఒక చోట ఇల్లు ఉండేది, మరొక చోట మందిరం ఉండేది. మందిరం విషయంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. మేము అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన రీతిలో మందిరాన్ని దేవుని మందిరాన్ని దేవుడు ఆయన విధానంలో ప్రభు అనుగ్రహిస్తూ అనుకూలింపు చేస్తూ వచ్చాడు. అది కట్టే విషయంలో కూడా మాకైతే సామర్థ్యం లేదు, కానీ దేవుడు ఇచ్చాడు. మరి ఎన్నో అపోహలు, ఎన్నో భయాలు మందిర కట్టుబడి విషయంలో అన్నమాట. ఏం ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని, ఇది తర్వాత గోదావరికి సంబంధించిన ఈ పరిస్థితుల్లో ఉంది అని చాలా వార్తలు వినబడేవి. పాస్టర్ గారు బయటికి లోపలికి వచ్చారంటే నిరుత్సాహంగా వచ్చేవారు. మేము ఒక చోట సైట్ కొన్న తర్వాత చాలా భయం అనిపించింది. కానీ దేవుని మాట మమ్మల్ని బ్రతికించింది, దేవుని వాగ్దానాలు మమ్మల్ని నిలబెడతా వచ్చినాయి. మరి ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసంతో ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. ఆ మాట నాకు బాగా అర్థమైంది. అది నాలో వాళ్ళు ఎర్ర సముద్రం మధ్యలో విశ్వాసంతో నడిచేయాలని ఎలా సాధ్యం? మనం నడవమంటే అటు ఇటు కొండలాగా నీళ్లు నిలబడి మీరు నడిచి వెళ్ళండి అన్నారనుకోండి, ఒక బడుగు కూడా మనం వేయడానికి భయపడతాం కదా, కానీ వాళ్ళు నడిచి వెళ్ళారంట. అలాగా నీళ్లు ప్రవాహంలా గోడల్లా ఉంది. సమస్యలనే గోడల మధ్యలో, వస్తున్న అపోహలనే గోడల మధ్యలో నువ్వు ఇప్పుడు ఇలాగే నడిచి వెళ్ళాలి, మందిరం కట్టబడాలి అని దేవుడు మాట్లాడినప్పుడు దేవుని కృప చేత అలాగే మందిర నిర్మాణ విషయంలో దేవుడు సహాయం చేస్తా వచ్చాడు. అన్ని యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా వచ్చినట్లు వచ్చింది అని దేవుడు వాగ్దానం చేశాడు మందిర విషయంలో. అలా ప్రభు కృప చూపించి మరి ఒక ప్రాంతంలో పేద ప్రజల మధ్యలో దేవుని మందిర నిర్మాణం జరగడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. సేవలో కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాలు ఎదురవుతూ వచ్చినాయి. నేను కొన్నిసార్లు అనుకున్నా, ప్రభా పరిచర్యకు పిలిచావు, కానీ దీనికంటే నేను పరిచర్యకు వచ్చేదానికంటే, అంటే ఆయన పిలిచిన దేవుడు అపనమ్మకస్తులని కాదు, నేను తగిన విధంగా చేయలేకపోతున్నాననే భయం నాలో ఉండేది. ఉన్నప్పుడు ప్రభుత్వం అమ్మాల్సింది, నేను చేయాల్సినంత తీవ్రంగా లేదు, నువ్వు ఈ ప్లేస్లో నేను కాకుండా ఇంకొకరు పెట్టుంటే ఇంకా చాలా సక్సెస్గా చెప్తారేమో, చేస్తారేమో దేవుని పని, నేను చేయలేకపోతున్నాను కదా ప్రభా, ఎందుకు నువ్వు నన్ను కోరుకున్నావేంటి అని చాలా ప్రభు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మరి నువ్వు అపవాదికి విజయం ఇవ్వడానికి కాదని నేను నిలబెడతా, నువ్వు అలా అనుకున్న ప్రతిసారి అపవాది కదా, సాతాను కదా విజయం పొందుతాడు, నువ్వు అలా మాట్లాడడానికి ఏంటి, వాడు నీ చేత అలా అనిపించాలని ప్రయత్నం ఇది, నువ్వు అలా ఉండకూడదని దేవుడు తన వాక్యం చేత బలపరిచినప్పుడు తిరిగి మరలా పరిచయంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. తర్వాత మా ఆరోగ్యాల పరంగా కొంత మేము పోరాటాన్ని ఎదుర్కొంటూ వచ్చాం. పాప ఎదుగుతూ ఉండగా మరి 10th క్లాస్కి వచ్చిన తర్వాత తనకి చెయ్యి గుర్తు దగ్గర జాయింట్ దగ్గర పెయిన్ వచ్చింది. 10th ఎగ్జామ్స్ అయిన తర్వాత మేము అనుకుంత సెన్సిటివ్, నేను తల్లి పాలు లేవు తనకి, కొంత మరి నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి పాలు లేవు, అంచేత బలహీనంగా ఉందేమో అని అనుకునేవాళ్ళు. అయితే పెయిన్ వచ్చి సున్నితంగా ఉంది అని చెప్పి కొన్ని రోజులు మేము నిర్లక్ష్య పెట్టాను. కానీ తను చాలా గేట్ చేసేది, ఇదేంటి గుర్తు నొప్పికి ఎంత ఏడుస్తుందని పెయిన్ కిల్లర్ ఇచ్చి అలా ఇచ్చి కొన్ని రోజులు గడిపేశాను. ఇంకా చివరికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, వెళ్ళాము. ఆ లోపు తనకి కొన్ని మార్పులు, బలహీనం అవడం, రక్తహీనత ఏర్పడడం జరుగుతుంటే నాకే ఎందుకు అనుమానం వచ్చి థైరాయిడ్ టెస్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. చేయించాం, చేస్తే థైరాయిడ్ ఉంది. చిన్న వయసులో థైరాయిడ్ వచ్చింది కదా, మనం నిర్లక్ష్య పెట్టకూడదని హైదరాబాద్ తీసుకుని వెళ్ళి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాం. అది స్టార్ట్ చేసాము, కానీ దానివల్ల వచ్చిందేమో పెయిన్ అని అనుకున్నాం. అది స్టార్ట్ చేసినా పెయిన్ తగ్గలేదు. అలా ఉంటుండగా రాజమండ్రి కొన్ని హాస్పిటల్కి తిప్పాము. వాళ్ళు కూడా ఏదో కొన్ని ప్రయోగాలు చేశారు. చివరికి ఒక డాక్టర్ అన్నది ఏంటంటే, ఈ అమ్మాయికి
కీళ్లవాతం, రొమటైడ్ ఆర్థరైటిస్ అనే ఒక వ్యాధి వచ్చింది. వ్యాధి ఉందేమోనని నాకు అనుమానం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ ట్రీట్మెంట్ రాజమండ్రిలో ఇప్పుడు లేదు, మీరు హైదరాబాద్ కానీ ఇంకా ఏదైనా పెద్ద హాస్పిటల్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి. కొన్ని పరీక్షలు చేసిన తర్వాత అమ్మాయికి ఆ వ్యాధి ఉందో లేదో నిర్ధారణ చేస్తామని చెప్పారు. చాలా భయం వేసింది. తర్వాత వెన్నులోంచి టెస్ట్ చేస్తామన్నారు, అది ఏదైనా ట్యూమర్ ఉందేమో అనే దాని గురించి చాలా భయపడ్డాం, బాధపడ్డాం. తర్వాత ఇంక మేము హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్న తరుణంలో హైదరాబాద్ కంటే రాయవెల్లూరు హాస్పిటల్ ఇంకా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది అర్థమయ్యి మేము అప్పుడు కొంచెం రాయవెల్లూరుతో పరిచయం ఉంది. అక్కడ ఒక పాస్టర్ గారు మేము దర్శించడానికి వెళ్ళాము, ట్రీట్మెంట్ బాగుంటుంది, ఈ విషయాలు విన్నాం. చెన్నై దగ్గర అనమాట. సరేనని పాపం తీసుకుని మేము ముగ్గురం హాస్పిటల్కి వెళ్ళాం రాయవెల్లూరు. కరోనాకు ముందు వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని టెస్టులు చేసి 15 రోజులు అక్కడ ఉన్నాము. వాళ్ళు టెస్టులు అన్ని చేసి తనకి మైల్డ్ ఆర్థరైటిస్ అంటే అప్పుడే స్టార్ట్ అయిన కీళ్లవాతం ఉందని నిర్ధారణ చేశారు. అప్పటి నుంచి మెడిసిన్ స్టార్ట్ చేశాం. తనకి వెయిట్ పెరగడం, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. ఒకవేళ మెడిసిన్ వేయకపోతే విపరీతమైన బాధ. తనని పడుకుంటే లేపాలన్నమాట, మనిషిని ఒకళ్ళు బలవంతంగా లేపాలి. కొన్ని రోజులు రాత్రులు లేట్ చేసేది. ఎందుకు అంత బాధ ఉంటుందండి ఈ అమ్మాయిని లేపడం. ఒకవేళ అంటే ఎప్పుడైతే మనం బలహీనమయ్యామో ఆటోమేటిక్గా మన శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా. ఏంటి ఇలా లేపడం, కూర్చోబెట్టడం, అన్నీ చేయడం, ఒక యమనస్తురాలు, ఇవన్నీ ఏంటి పరిస్థితి. బాధ వచ్చేది. తనకి కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం, మళ్ళీ తన కోసం కొంత టైం కేటాయించడం, తను చేసే కొన్ని తిక్కగా వ్యవహరించడం, ఏది కావాలో అది చెయ్యాలన్నమాట. నేను చేయకపోతే ఇబ్బంది పెట్టేసేది, అరుగులు కేకలతో ఉండేది, వివక్షమైన వాతావరణం సృష్టించేది అనమాట. అన్నీ మారిపోతుంది. కండిషన్ అంతా తనకి క్రమక్రమంగా మార్పు ఏర్పడుతూ వచ్చింది. ఒక మా అమ్మగారు తప్ప అర్థం చేసుకునే పరిస్థితి ఎవరికీ లేదు ఆమె యొక్క కండిషన్. మా అమ్మగారు అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి, తన పరిస్థితి అంతే. అలా ఉండేదన్నమాట. చాలా బాధపడ్డాను, చాలా ఇబ్బంది పడిపోయింది. ఒక పక్కన పరిచర్య, ఈ అమ్మాయి బిహేవియర్ని సంఘస్థులు చూస్తే ఏమనుకుంటారు, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాను అనుకో. కానీ తనకి ఏదో బలహీనత వచ్చింది, ఏదో జరుగుతుంది. అది ఈవిల్ స్పిరిటా లేకపోతే బలహీనత, ఈ ఆర్థరైటిస్ పక్కన పెడితే మరొక రకంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. తన మానసికమైన వ్యాధిని బట్టి ఇబ్బంది పడిపోయింది. అలా ఉంటుండగా ఒక్కొక్కసారి నేను చచ్చిపోతాననేది, లేకపోతే గెళ్ళ పెట్టేసేది, ఎంతసేపు పిలిచినా తలుపు కొట్టినా తీసేది కాదు. పాస్టర్ గారు ఇంకా సీరియస్గా ఏదైనా చెప్పారు అంటే ఇంకా మాకు మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టే. ఏ రాత్రి ఏమవుతుందో తెలియదు, ఎందుకు భీష్మంతో తెలియదు, ఎందుకు కోపగించుకుంటూ తెలియదు, అర్థం లేని వైఖరంతా తనలోకి వచ్చేసింది. అదంతా కూడా మెడిసిన్ ఎఫెక్ట్. రెండోది మరి సేవలో పరిచయంలో ముందుకెళ్తున్న కారణాన అపవాది ఓర్వలేని వాడుగా చేసిన కొన్ని సందర్భాలు. చాలా తెలివైంది, చక్కగా చదువుకుంటుంది, అన్ని దేవుడు బాగానే ఇచ్చాడు. కానీ ఆ పరిస్థితుల్లో వచ్చి చాలా నలిగిపోయిన సందర్భం. మెడిసిన్ వాడుతూనే ఉన్నాం. రాయవెల్లూరు ట్రీట్మెంట్ జరిగింది. కరోనా తర్వాత మళ్ళీ ఆఫ్ చేయడం, చెక్క మందుకు వెళ్ళాము, హోమియోపతి అని వాడాము. తర్వాత పిఠాపురం హాస్పిటల్కి వెళ్ళాము, వైజాగ్ హాస్పిటల్, ఇలా చాలా హాస్పిటల్ తిప్పాము. ఫైనల్గా వైజాగ్ హాస్పిటల్లో ఒక డాక్టర్ బాగా చూస్తారంటే అక్కడికి వెళ్ళాము. కొన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ జరిగింది. ఈలోపు తనకు మానసికంగా కూడా కొంత స్ట్రగుల్ ఏర్పడుతూ వచ్చింది. నాకు తీసుకెళ్ళే ఇష్టం లేదు, అంటే సైకాలజీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నేను ఇష్టపడలేదు చాలా కాలం. అప్పుడు ఒక డాక్టర్ చెప్పారు, గుండె ఎంత ఇంపార్టెంటో మానసికమైన స్థితి కూడా అంతే ఇంపార్టెంట్, మీరు చూపించడానికి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని ఒక హెచ్చరిక చేసినప్పుడు అప్పుడు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. దేవుడు కృప చేత వాళ్ళు చిన్న మెడిసిన్ పెట్టారు. అయితే క్రమక్రమంగా తనలో ఉన్న పరిస్థితి దేవుడు దాటడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే తనకు అంత దేహంలో తన సమస్య బలహీనత ఉన్నప్పటికీ చదువు ఎక్కడా ఏ సంవత్సరం చదువు బ్రేక్ చేయలేదు. అంటే దేవుడే తను ఆ టైంకి ఎగ్జామ్స్ టైంకి వెళ్ళా ఎగ్జామ్స్ రాయడం వచ్చాడు. ఆ ఎగ్జామ్స్ రాసి రావడానికి కూడా తన బాడీ సహకరిస్తలేదు అని మేము భయపడేవాళ్ళం. తాను సేపు కూర్చుని 1 గంట, గంటన్నర, 2 గంటలు ప్రయాణం చేసి రావాలి. వస్తే ఎలా ఉంటుందో, తీరా అయిన తర్వాత రాస్తే పెయిన్ వస్తుందేమో, ఇలా ఎంతో భయపడేవాళ్ళం. తను ఏది ఒక గ్లాస్ పట్టుకోవడానికి కూడా నిప్పు వచ్చేసి బాధపడిన దినాలు ఉన్నాయి. కానీ ప్రభు కృప చూపించాడు.
మరి మానసికంగా కొంత పోరాటాన్ని ఎదుర్కొంటూ వచ్చాము. ఆ పరిస్థితుల మధ్యలో ప్రత్యేకంగా దేవుడు నాకు కృప చూపించాడని చెప్పాలి. ఒక తల్లిగా నా వంతులో నేను నిలబడడానికి, అర్థం చేసుకోవడానికి, ఆ విషయాన్ని తనే చెప్తుంది, అర్థం చేసుకోవడానికి చాలా సౌమ్యంగా, కూల్గా దేవుడు నన్ను చాలా 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 మెత్తం చేయడానికి ఆ పరిస్థితులు ఆయన వాడుకుంటూ వచ్చాడు. అలాంటి బాధలు ఎవరైనా ఉన్నప్పుడు, నేను మా పాపేషన్ ఎదుర్కొన్నాను కాబట్టి చాలా సునాయాసంగా ఈ స్ట్రగుల్ ఉంటుంది. కాకపోతే అప్పుడు ఆ టైంలో మీరు ఇలా ఉండండి, ఇలా నడుచుకోండి, మీరు అమ్మాయిని తిట్టడం, బాధించడం, మరొక రకంగా ట్రీట్మెంట్ చేస్తే పరిస్థితి మన చేయి దాటిపోతుంది, ఇలా ఇతరులకు చెప్పడానికి వీలుగా దేవుడు నాకు కొంత ట్రైనప్ చేశాడు ఆ దినాల్లో. మరి పాప విషయంలో అలా దేవుడు కృప చూపించి మరి తన చదువులు ముందు కొనసాగి ఎంఎస్సి సైకాలజీ పేషెంట్ తను, కానీ ఎంఎస్సి సైకాలజీ చదవడానికి దేవుడు కృపనిచ్చాడు. క్రమక్రమంగా తన వ్యాధి కూడా, మొన్న రీసెంట్గా మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఒక 5 నెలల క్రితం హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో పాస్టర్ గారు స్ట్రోక్ వచ్చి మేము 3 వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళడానికి అస్తమానం ప్రయాణం చేస్తే ఎలాగా అని చెప్పి నేను పాప వెళ్తామన్నాను. నేను పాప వెళ్ళి వైజాగ్ వెళ్ళి తిరిగి రావాలి. ఆ ట్రైన్లో నాకు చూడాలి, ఒక చోట ఎక్కడో నుంచున్నాం, ట్రైన్ ఎక్కడో వచ్చాగింది, మేము రిజర్వేషన్ చేసుకున్నది ఎక్కడో, పరుగులు ఉరుకుల మీద లగేజ్ తీసుకుని తన మోయితే తనకేమో పెయిన్స్ వస్తాయి. కాబట్టి ఎలా నేను ఉరుకులు పరుగులతో వెళ్తుంటే అప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. ఇప్పుడు 3 వెళ్ళేవాళ్ళు, ఏదో కొంత బర్డెన్ ఆయన మీద పడేది. ఇప్పుడు మేము 2 వెళ్తున్నాం. ఇదంతా ఏం ప్రభా, ఈ పోరాటం అంతా ఏంటి, ఎంతకాలం నేను ఇలా పరుగు పెడతా ఉండాలి ఏంటి అని బాధ అనిపించింది. ఆ ట్రైన్లో చాలా ఇరుగ్గా ఉంది, అలా నడుచుకుంటే ఎక్కడికో వెళ్ళాలి, మేము రిజర్వేషన్ చేసుకున్నది ఎక్కడో. అంటే దేవుని ఎంత దయగలిగిన వాడు ఆయన, నీకు వెళ్ళక్కర్లేదు అన్నట్టుగా ఆయన టిక్ పెట్టాడు అనమాట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్ని చూసి మళ్ళీ టెస్ట్ చేసి మీ పాపకి ఇంక వ్యాధి లేదు అని చెప్పాడు ఆయన. ఆర్థరైటిస్ ప్రాబ్లం లేదు, ఇంకా మీరు మెడిసిన్ ఏం వాడతారు, 5 నెలలు స్లోగా మెడిసిన్ తగ్గించండి, 5 నెలల తర్వాత మీరు ఇంకా వాడవలసిన పని లేదు, మెడిసిన్ పూర్తిగా స్టాప్ చేయండి అని చెప్పాడు ఆయన. అలా మరి ఈ నెల నుంచి తను కంప్లీట్గా మెడిసిన్ స్టాప్ చేయాలన్నమాట. అలా దేవుడు మంచి వార్తలు, దేవుడి కృప చేత, అనేకుల ప్రార్థన చేత దేవుడు కరుణించి ఆయన స్వస్థతను అనుగ్రహించాడు. మరి చదువు విషయంలో కూడా మరి దేవుడు సరైన గైడెన్స్ ఇస్తా ముందుకు నడిపించాడు. తన సబ్జెక్టు పరంగా ప్రభు కొరకు నేను తీవ్రంగా ఉండాలనే ఆశ తనలో ఉంటుంది. డాడీ లాగా బస్సులో ఎవరైనా సీట్లో పక్కన కూర్చుంటే వాళ్ళకి సువార్త చెప్పకుండా వదిలిపెట్టదు అనమాట. అలా ఏదో ఒక రకంగా ప్రభువుని పరిచయం చేయాలని అనుకుంటుంది. మరి లోపల చాలా మంది యవనస్తులు మరి అలా చూస్తున్నప్పుడు నేను అలా ఉండాలి అనుకుని ఒకప్పుడు ఉండేది తనలో, కానీ ఇప్పుడు అలాంటి ఆశయం లేకుండా ప్రభు కృప చెప్పిన వాటిని జయించడానికి దేవుడు సహాయం చేస్తా వచ్చాడు. అలా అడుగడుగున పాప విషయంలో దేవుడు అద్భుతమైన కృప చూపించి దినం వరకు ఆయన నిలబెడతా వచ్చాడు. మరి ఇంకొన్ని సమస్యలు తన దేహంలో ఉన్నాయి, అయితే దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు అని నమ్ముతున్నాం. మీ అందరూ కూడా మరి పాప విషయంలో తన ఆరోగ్యపక్షంగా, తన భవిష్యత్తు విషయంలో కూడా మీ ప్రార్థనలు కొనసాగించండి. బాబు ట్రిపుల్ ఐటీ 3rd ఇయర్ చదువుతున్నాడు, బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు ఒంగోలులో. తన చదువు విషయంలో కూడా అద్భుతమే. ఇంకా 10th క్లాస్ కరోనాలో పాస్ అనమాట. కరోనాలో 10th చదివిన అందరూ కరోనా పాస్ కదా. తను బాగా తెలివైనడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, చదువుతాడు. అయితే తను ఇద్దరు కూడా 10th క్లాస్లోనే రక్షణ పొందారు. నేను అనుకునేదాన్ని ఎప్పుడు పిల్లల కోసం, పిల్లలకు అలవాటు భక్తి అయిపోకూడదు, ప్రభువులో తీవ్రంగా వాళ్ళు ఉండాలి, నమ్మకంగా వాళ్ళు వెంటాడాలి, పూర్ణ హృదయంతో నేను సేవించాలి. అది నా పిల్లల విషయంలో నేను దేవునికి చేసే ప్రార్థన. అయితే వాళ్ళు అటు ఇటుగా ఉన్నప్పుడు వాళ్ళలో కొన్ని పరిస్థితులు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. వాళ్ళకి మేము చెప్తే ఒకవేళ అలవాటు అయిపోయిన భక్తి అవుతుంది అని అనిపించి, నేను వాక్యం వింటున్నప్పుడు దేవుడు మాట ఏదైనా మాట్లాడుతుంటే ఫోన్లో ఆ మెసేజ్ వాళ్ళు కూడా వినాలని ఏదైనా పని చేసినప్పుడు అక్కడ పెట్టి వాళ్ళకి వినిపించేదాన్ని అనమాట. ఆ మాట మొత్తానికి ఏదో మాట వాళ్ళ చెవిని పడేది. వాళ్ళకి వాళ్ళలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు, వాళ్ళలో కూడా దేవుడు కార్యాన్ని చేశాడు. 10th క్లాస్ అయిన తర్వాత కరోనా టైంలో సెల్ ఫోన్కి మరి అందరూ ఎలా బానిసలయ్యారో మా పిల్లలు కూడా అలాగే సెల్ ఫోన్తో ఎక్కువ గడపడం జరిగింది. కానీ చదువుకి ఇబ్బంది కలుగుతుంది. ప్రాముఖ్యంగా మా అబ్బాయి విషయంలో నాకు చాలా బాధ. పాస్టర్ గారికి ఏమో పాపం తిట్టేవారు పట్టుకొని, తిరిగితే అమ్మస్తులు ఉంటారంటే వాళ్ళని రకరకాలుగా ఉంటారు జనాలు. నాకు భయం. వాళ్ళని సముదాయించడం, ఈయన్ని సముదాయించడం మీడియేటర్ పాత్రలాగా
చెప్పిన తర్వాత మెట్టుకు ఇలా చదువు మళ్ళీ మరి ఇంటర్మీడియట్కి వస్తే లక్షలు లక్షలు కట్టి జాయిన్ చేయాలి, సేవకులకు ఇదేలా సాధ్యం, బాధ అనిపించింది. ప్రభు ప్రార్థన చేస్తా వచ్చాను, ప్రభు మహాకృప చేత తను IIITలో ఫ్రీ సీట్ వచ్చింది. ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ పూర్తయ్యేంత వరకు అంతా ఫ్రీ, మనం ఏ పైసా పెట్టవసరం లేదు. అయితే నేను మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన విషయం, సహవాసం ఉండాలి, దేవుణ్ణి హత్తుకుని ఉండాలి, ఎక్కడున్న సహవాసంలో ఉండాలి. ఇదేంటి మళ్ళీ కాలేజీకి వెళ్తే అక్కడ మందిరం ఉన్నది ఏముండదు, అక్కడ కాలేజీ మందిరం ఉండదన్నమాట. కానీ దేవుని అద్భుతమైన కృప ఏంటంటే మా బాబు IIIT ఒంగోలు సీట్ వచ్చింది, తను ఇడుపులపాయ పంపించారు. ఇడుపులపాయ పంపిస్తే ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారు ఆ కాలేజ్ ఆనుకునే చర్చ్ ఉందన్నమాట, CSI చర్చి. ఆ చర్చిలో స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు, ఒక పాస్టర్ గారు ఉంటారు. అక్కడ వాళ్ళతో కలవడం, వాళ్ళు చాలా ప్రోత్సహించారు, ప్రార్థనతో తనని ప్రోత్సహించారు. దైవికంగా తను అక్కడ బలపడడానికి కొంత కారణం ఏర్పడుతూ వచ్చింది. అలా దేవుడు తన కృప చేత దేన భేద మనల్ని ఆయన అంగీకరించి ఆ బిడ్డ విషయంలో అక్కడ ముందుకు కొనసాగడానికి తిరిగి మళ్ళీ ఒంగోలు వచ్చాడు. ఒంగోలు వచ్చిన తర్వాత కూడా పరిచయం ఎలా ప్రభు ఎక్కడ మందిరం లేదని అనుకుంటే స్టూడెంట్స్ కొద్దిమంది ఏకీవించి స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యి ప్రతిరోజు కూడా మరి 9 గంటల నుండి 10 గంటల వరకు వారికి ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది. ఆదివారం ఏమో ఆరాధన వాళ్ళు జరుపుకుంటారు, అక్కడ మళ్ళీ స్టూడెంట్స్ అన్నమాట. అలా ఆత్మ సంబంధమైన సహవాసాన్ని దేవుడు మరి మా అబ్బాయికి కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. ఆత్మీయంగా తను కూడా బలపడడానికి, ప్రభువులో ముందుకెళ్ళడానికి, ఎప్పుడైనా ఏదైనా విషయం వస్తే తను మాకు హెచ్చరిక చేసే విధంగా దేవుడు ముందుకు బిడ్డలిద్దరినీ కూడా దేవుడు ఆ విధంగా ముందుకు నడిపిస్తున్నాడు. అలా మా పరిచయంలో మేము ముందుకు వెళ్తా ఉన్న సంగతి. ఇప్పుడు ఇంకా చివరిగా నేను మరి నా ఆరోగ్యం గురించి చెప్పాలి. ఆరోగ్యం గురించి కాదు, నా ఆరోగ్య విషయంలో దేవుడు చేసిన అద్భుతాల గురించి చెప్పాలి. రెండవది పాస్టర్ గారి విషయంలో దేవుడు చేసిన అద్భుతం గురించి చెప్పాలి. చెప్పి ముగించేస్తాను. అంటే మరి నేను సాక్ష్యం బహుశా 3 గంటలు పడుతుందేమో అనుకుంటున్నాను. చాలా స్పీడ్ ఎక్స్ప్రెస్గా వెళ్తే ఇంతవరకు వచ్చిందండి. అంటే ఇక్కడ ఆపేద్దామా? టు బి కంటిన్యూ ఆఫ్టర్ 1 year కంటిన్యూ చేద్దామంటారా, ఆపేద్దామా? ఇంకా వస్తుందో చెప్పండి, ఆపేద్దాం. జోరపాట్లో ఉందని పడుకుంటాను. దేవుని మహాకృప చేత నా ఆరోగ్య విషయానికి వస్తే నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభువు చాలా కృప చూపించాడు. మరి ఆపరేషన్ లేకుండా ఫస్ట్ ప్రీ డెలివరీ, రెండవది కూడా ప్రీ డెలివరీ, పిల్లలు పుట్టకుండా నేను కామెర్లు వచ్చినాయి అని చెప్పి పాస్టర్ గారు చేయించుకున్నారు. మా అత్తయ్య గారు వాళ్ళు ఆయనే చేయించుకున్నారు. పిల్లలు పుట్టకుండా కూడా నేను ఆపరేషన్ చేయించుకున్నాను. తర్వాత నాకు బ్రెస్ట్లో చిన్న గడ్డ వచ్చింది పిల్లలు చిన్నప్పుడు. నేను చాలా బాధపడ్డాను. అంటే అది యవనస్తురాలుగా ఉన్నప్పుడే కొంత సమస్య నాకు ఉంది. అది యవనస్తురాలుగా కాబట్టి నేను బయట పెట్టలేదు, బయట పడలేదు. బాధ అయితే ఉండేది. పిల్లలు పుట్టాక వాళ్ళు పాలు తాగడానికి వీలు లేదు, ఇవ్వడానికి నాకు పెయిన్ వచ్చేసేది. అప్పుడు ఇంకా అది సివియర్ అవుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు మరి ఇప్పుడంటే ట్రీట్మెంట్ వచ్చేసింది ఎక్కువగా, అప్పుడు పెద్ద లేదు కదండి, 20 సంవత్సరాల క్రితం మాట. మరి ఎలా ఒక అనుమానం, ఏమైనా క్యాన్సర్ అయితే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, పరిచయం ఏంటి, ఇవన్నీ ఎన్నో ఆందోళనలు వచ్చేసింది. సరే అలా చాలా తీవ్ర కొన్ని సంవత్సరాలు దాటేసిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ గారు చూసి, అప్పుడు మందులు హోమియో అన్ని వాడేసాం, ప్రయోగాలన్నీ అయిపోయింది. ఫైనల్గా ఇంగ్లీష్ మందుకి వెళ్ళినప్పుడు ఆయన ఆపరేషన్ చేయాలన్నారు. సరే ఆపరేషన్ చేయాలంటే ఇంకా సిద్ధమయ్యి ఆపరేషన్ డేట్ ఇచ్చారు. ఆపరేషన్ రోజు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఫుల్గా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హాస్పిటల్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్ ఆ బెడ్ మీద ఆ గడ్డ చితికిపోయింది. గడ్డ చితికిపోయి మొత్తం చీమి బ్లడ్ అంతా బయటకు వచ్చింది. వాళ్ళంతా క్లీన్ చేసి ముందు అడ్వాన్స్ అయిన తీసుకుంటారు కదా, బయటికి నన్ను తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఏమీ లేదు, ఇంకా మొత్తం చితికిపోయింది గడ్డంతాను, ఆపరేషన్ ఏం అవసరం లేదు, ఇంక తీసుకెళ్ళిపోండి అని డబ్బులు కూడా ఇచ్చి నా మొత్తం ఇడాలి కాబట్టి ఒక రోజంతా ఉంచి పంపించేసాడు. అలా దేవుడు అద్భుతమైన రీతిలో ఆపరేషన్ వరకు వెళ్ళిపోయిన ఆ కండిషన్ని దేవుడు అద్భుతమైన రీతిలో బయటపడేలాగా దేవుడు చేశాడు. అలా మరి చాలా పరిస్థితుల వద్ద, చాలా అపాయాల వద్ద, ఎలాగా అనుకున్న ప్రశ్నార్థకంగా ఉన్న సన్నివేశాల వద్ద దేవుడు అద్భుతంగా రెప్పపాట్లు పరిస్థితులు ఆయన మార్పు చేస్తారు. మొన్న కూడా
మరి పీరియడ్స్ ఆగిపోయి 2 సంవత్సరాలు అయింది, ఎర్లీగా ఆగిపోయింది, తొందరగా ఆగిపోయింది, మీకు ఇంకా రాదు అని కూడా డాక్టర్ చెప్పేశారు. అలా చెప్పిన తర్వాత మొన్న జనం ఫస్ట్ రోజున మరలా స్టార్ట్ అయింది బ్లీడింగ్ అవ్వడం. అప్పుడు కొంచెం కంగారు వచ్చి 3 రోజులు లైన్గా అయితే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడు డాక్టర్ మళ్ళీ టెస్టులన్నీ చేసి ఇంకా మీరు మరి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకు అలా రిస్క్ చేయడు, గర్భసంచి తీయించేసుకోండి అని చెప్పారు. చెప్పినప్పుడు సరే ఇంకా తీయించేసుకుందాం, ఆపరేషన్ చేయడం సహజ. నిజానికి ఈ రోజు నాకు ఆపరేషన్ అయిపోద్ది అనమాట ఆవిడ ఇచ్చిన డేట్ ప్రకారం. వెంటనే అన్నిటికీ ఫిక్స్ అయిపోయాం, చేయించుకుందాము అని కూడా మనసులోకి వచ్చేసింది అభిప్రాయం. అలా రాగానే సిస్టర్ ఫోన్ చేసి మరి ఆ డేట్ 29వ తారీఖునే ఆపరేషన్ డేట్ ఇచ్చారు కాబట్టి ఇంకా రావడం కుదరదు అని కూడా చెప్పాను. సరే ఇంటికి వెళ్ళాము, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ విషయంలో నేను అంతగా ప్రభువుని అడగలేదేమో కానీ నన్ను ప్రేమించిన చాలా మంది మాత్రం ఏడుస్తా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రాముఖ్యంగా మోరియా సంఘ బిడ్డలు వాళ్ళందరూ నాకు వాళ్ళు చెప్పింది, ఈ సంవత్సరం నా వాగ్దానం, నా పేరట మీరు నన్ను ఏమడిగినా నేను మీకు అది అనుగ్రహిస్తాను అని. ఆ వాగ్దానం మళ్ళీ ఒక సహోదరు నాకు గుర్తు చేసి, మీ వాగ్దానం ఇలా ఉండగా మీరు ఎందుకు ధైర్యంగా దేవుడిని అడగట్లేదు, మీరు అడిగితే దేవుడు చేస్తాడు కదా, అడగండి అని చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా పాస్టర్ గారి పరిస్థితి ఏమో హార్ట్ అటాక్ వచ్చి ఇలాగైంది, పెరిసి పరిస్థితి ఏమో ఇలా ఉంది, ఈ ఇద్దరి మధ్యలో కొంత భారం అనేది, ఒత్తిడి అనేది ఈవిడ మీద పడుతుంది, ఇవన్నీ చూస్తున్నారు. ఈవిడ కూడా ఇప్పుడు బలహీనమైపోతే పరిస్థితి ఏంటి, ఎలాగా అని వాళ్ళలో భారం వచ్చి నిజంగానే వాళ్ళు చాలా భారంగా ప్రార్థన చేశారు. అప్పుడు మళ్ళీ మమ్మల్ని సెకండ్ ఒపీనియన్కి వెళ్ళమని కొద్దిమంది సలహా ఇస్తే మరొక డాక్టర్ దగ్గరికి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మళ్ళీ ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ చూసి, అమ్మ ఇప్పుడు ఎమర్జెన్సీగా నీకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, మీకు మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అయితే గనక అప్పుడు మీరు ఆపరేషన్కి వెళ్ళొచ్చు, ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వనంత వరకు మీరు సేఫే, ఏం కంగారు లేదు అని ఆవిడ చెప్పారనమాట. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో నిమ్మళమైంది. మరి ఎప్పుడు అది రాకుండా ఆయన చేయగలడు అని నమ్మి మరి అలా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. అలా ప్రభు ఆ విషయాన్ని కూడా ఆయన తప్పించాడు. ఆ వెంటనే మళ్ళీ ఫోన్ చేసి సాగరానికి ఇలా మరి నాకు మనసులో నేను ఫిక్స్ అయ్యాను వద్దాము అని, కానీ కొంత అనుమానం, కొంత అవిశ్వాసానికి లోనయ్యానేమో అని అనుకోవాలి. మెట్టుకు మీ ప్రార్థనలు చాలా గొప్పవి. మరి సహోదరి డెబోరా సిస్టర్ కావచ్చు, సాగర్ అన్న, వారు ఏదైతే తీర్మానం చేసుకున్నారో, ఏదైతే నిర్ణయించుకున్నారో, ఈ స్థలానికి ఎవరైతే రావాలని ఈ సందర్భంలో ఆశపడ్డారో, వారి ప్రార్థనలే కదా దేవుడు నన్నే తీసుకొచ్చాడు, వేరొకరిని కాకుండా. నిజంగా ప్రార్థన చాలా శక్తివంతమైనది. అలా మరి దేవుడు దాన్ని కూడా తప్పించాడు, మీ మధ్య నన్ను ఈ విధంగా నిలబెట్టాడు. నేను మానసికమైన ఒత్తిడి, శారీరకమైన బలం, నాకు క్లైమేట్ పడదు, డస్ట్ ఎలర్జీ అన్నీ ఉన్నాయి, థైరాయిడ్ వచ్చింది, అన్నీ మొత్తం ఉదాహరణ అన్ని ప్లస్లే, అన్ని బోనస్లు అనమాట. నేను కూడా అన్నీ ఉన్నాయి, ప్రభు ఉన్నాడు, పోయిందే ఉంది, ఆయన లేకపోతే కదా ఇవన్నీ ఎదుర్కోవడం ఎలాగా అని అనుకోవడం ఉన్నాయి. ఇంతకంటే నేను ఎప్పుడు ఇంతకంటే ఎక్కువగా ఉన్న చాలా మంది ఉన్నాయని చెప్పి. సరే ఇలా మరి నా పరిస్థితి అయితే మరి నా వివాహం జరిగింది, పిల్లలు పుట్టారు. అన్నయ్య వివాహం కూడా అలాగే దైవ చిత్తానుసారంగా వివాహం జరిగింది. తనకి 2 పిల్లలు, గవర్నమెంట్ టీచర్ అయిన, కేవలం అమ్మ ప్రార్థన ప్రయాస. మేము చాలా పేదరికంలోకి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు కరుణించాడు, తను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. సంఘ బాధ్యతలు అవి కూడా తను చూస్తూ ఉంటాడు, ఒక పెద్దగా మరి బాధ్యత గల సహోదరుడుగా తను వాడబడుతూ ఉంటాడు. మరి ఫస్ట్ వేవ్ కరోనా వచ్చింది నాకు, ఫస్ట్ వేవ్లో. అప్పుడు అమ్మ నా దగ్గర ఉండి చాలా పరిచయం చేశారు. ప్రభు కృపను బట్టి, అనేకుల ప్రార్థనలు బట్టి దేవుడు నన్ను కాపాడాడు, బ్రతికించి ఉంచాడు. కరోనా తర్వాత కొన్ని మార్పులు నాలో కూడా ఏర్పడుతూ వచ్చినాయి దేహపరంగా. సరే అవి ప్రక్కన పెడితే సెకండ్ వేవ్ కోవిడ్లో మా అమ్మగారికి కరోనా వచ్చింది. అమ్మ చాలా ఆరోగ్యంగా ఉండేవారు, ప్రతి విషయం వద్ద జ్ఞానయుక్తమైన ఆలోచనలు తీసుకునేవారు. లేదు అనే పదం వాడకూడదు అనేవారు. లేదు అంటామేంటి, ఏదిస్తే అదే. పాలు తక్కువ ఉన్నా, పాలు ఎక్కువ ఉండి చక్కగా ఉండి టీ పెట్టడం పెద్ద విశేషం ఏమీ కాదు. పాలు పలచగా ఉన్నా కూడా చక్కగా పెట్టివ్వడమే అదే తృప్తి. అలా ఉండాలి అని నేర్పించేవారు అనమాట. ఆమె చాలా చురుకుగా ఉండేవారు, అనేకులకి హెల్ప్ చేసేవారు, పేదలను ఎక్కువగా ఆదరించేవారు. సామెతలు 31వ అధ్యాయం నెరవేర్పంతా నేను మా అమ్మగారిలో చూస్తూ వచ్చాను. మరి ప్రార్థనా జీవితం, ఉదయమే లేవడం, ప్రార్థన చేయడం, మూడు పాటలు పాడుకోవాలి, అందరి కోసం ప్రార్థన చేయడం, మళ్ళీ నియమించుకుని మరొకసారి ప్రార్థన చేయడం,
తిండి కోసం అయితే బతుకులే, తినకపోతే ఏమన్నా అయిపోదు లేదు. తర్వాత మా అమ్మగారికి నాకు పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగ బాధ్యత కూడా నమ్మకంగా నిర్వర్తించారు. తర్వాత సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చింది, వ్యాక్సిన్ వేయించుకున్నారు, పరిస్థితి మారిపోయింది. మే 7వ తారీఖు వ్యాక్సిన్ వేయించుకున్నారు, 10వ తారీఖు కడుపు నొప్పిలా వచ్చింది. మా అన్నయ్య తర్వాత తనకి కోవిడ్ అటాక్ అవ్వడం, మొత్తానికి ఆ పరిస్థితులన్నీ మారిపోయి చాలా సివియర్ అయిపోయింది. ఆక్సిజన్ పెట్టేంత పరిస్థితి బాగా ఉంది ముమ్మరంగా. అప్పుడు కరోనా మనకి ఆ టైంలో ఆ నెలలో బాగా ఎక్కువ ఉంది. అదే టైంలో అమ్మ కూడా కరోనాతో ఉన్నారు. నేను వెళ్ళడానికేమో నా దగ్గర మా ఇద్దరు పిల్లలు, మా అన్న ఇద్దరు పిల్లల్ని నా దగ్గర పెట్టి, పాస్టర్ గారంటే బాగా ఇష్టం అనమాట, బాగా గురి, ఒక అల్లుడిలాగా కాదు కొడుకులాగా నడుచుకునేవారు అన్ని విషయాల్లో కూడా. నాకంటే ఎక్కువగా వాళ్ళిద్దరూ ఎక్కువ సంభాషించుకోవడం అలా జరిగేదనమాట. మా అమ్మ నేను అన్నిదాన్ని, అమ్మ నువ్వు ఒక మంచి భార్యగా సక్సెస్ అయ్యావు, ఒక తల్లిగా సక్సెస్ అయ్యావు, ఒక అత్తగారిగా కూడా 100% సక్సెస్ అవ్వాలి, ఒక విశ్వాసగా కూడా నువ్వు సక్సెస్గా ఉన్నావు అని చెప్పేదాన్ని. ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా నేను అంటే అత్త కోడళ్ళ మధ్య ఉండే సంబంధాలు, ఆ సంగతులను బట్టి ఏమైనా ఉంటే నేను మాత్రం మా అమ్మగారికి చెప్పి ఒకే ఒక విషయం, నువ్వు అత్తగారికి కూడా సక్సెస్ అవ్వాలి, దేవుడు నీకు జయమిస్తాడు అని చెప్పేదాన్ని. అందుకని నాకు ఎక్కువగా నాతో ఎక్కువగా పంచుకునే దానికంటే పాస్టర్ గారితో ఎక్కువ ఆమెకి ఏదైనా బాగున్నప్పుడు చెప్పేవారు. ఆత్మ సంబంధంగా చాలా బలంగా ఉండేవారు. మరి అనేకులకు ఉపకారం, నేను నా గిరి నా కుటుంబం కాదు చాలా మందికి అలా ఉండేవారు. అలాంటి జీవితంలో మరి సెకండ్ వేవ్ కరోనాలో పిలుస్తా వెళ్ళిపోవాలి, దేవుడి మీద నేను నడుస్తా వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి అని ఆశపడేవారు. ప్రభు కృప చేత మరి కరోనా టైంలో ఆ విధమైన పరిస్థితి వచ్చింది. అదే టైంలో అత్తయ్య గారు వాళ్ళు కూడా కరోనాతో ఉన్నారు. ఇంకా ఫస్ట్ వేవ్ కరోనా మరి మేము రుచి చూసాం కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు నేను కొంచెం తొందర పెట్టాను. మీరు తాడేపల్లి కూడా వెళ్ళండి, అత్తయ్య గారు బావగారు ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పండి, ఏం కాదని చెప్పండి. అటు వెళ్ళి అక్కడ చూసుకున్న తర్వాత కొవ్వూరు వచ్చి అక్కడ కూడా చూసుకున్నప్పుడు అమ్మకి పెద్ద సివియర్గా లేదు, నార్మల్గా ఉంటుంది అని చెప్పాను. అలా బండి మీద తాడేపల్లి వెళ్ళారు, వాళ్ళు కొంచెం చెప్పి అన్ని చేసిన తర్వాత మీకేం పర్వాలేదు, నేను భయపడకండి అని ధైర్యంగా ఉంటారు చెప్పి కొవ్వూరు వచ్చారు. అప్పటికి సివియర్ అయింది. మా నాన్నగారు మా పాస్టర్ గారు వచ్చేస్తే మా అమ్మగారికి చాలా డీలా పడిపోతారు. అన్నయ్య వదిన కూడా కరోనాతో ఉన్నారు, ముగ్గురు ఒకే ఇంట్లో కరోనాతో ఉన్నారు. అమ్మకి సివియర్గా ఉంది, కండిషన్ అంతా మారిపోతుంది. నేను అడుగు ముందుకు వెళ్ళడానికి సాహసించలేదు. అంటే ఫస్ట్ వేవ్లో నాకు వచ్చిన పరిస్థితులు బట్టి మళ్ళా రెండోసారి నేను ఎదుర్కోవాల్సి ఉంటే ఎలాగా అని చాలా భయం వేసింది. మరి ప్రార్థన చేసేవాళ్ళు ఫోన్లో మాట్లాడటమే తప్ప నేను చూడటానికి వెళ్ళిపోయాను. చివరికి మరి ప్రభు తన ఏర్పాటును బట్టి మే 23వ తారీఖున ప్రభు దగ్గరికి వెళ్ళారు. అది కూడా ఎలా అంటే చనిపోతాను అన్న కొన్ని నిమిషాల ముందు మా అన్నయ్య పిలిచి, మా అన్నయ్యని పిలుచుకోమంటారు, నన్ను పిలిచామా అని పిలిచేవారు. పిలిచి బాబు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాను. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాను. అన్నయ్య అన్నాడు, అమ్మ నీ వెనకాల నేను కూడా వస్తాను అని చెప్పాను. అలా అన్న ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా అమ్మగారికి ఇంకా కరోనా కాలం కదా, ఎవరిని వద్దన్నా ఎవరు రావద్దన్నా వాళ్ళే అన్నయ్య మరి పాస్టర్ గారు ఇంకొక ఇద్దరేమంటే నేను జస్ట్ వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే తప్ప ఇంకేమీ ఛాన్స్ లేదు నాకు. ప్రభు కృప చేత ఆవిడ ప్రభు దగ్గరికి అలా చాలా నిశ్చింతగా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు నేను చేసే ప్రతి పరిచర్య, తీసుకునే ప్రతి నిర్ణయము, ఆలోచన అన్నీ కూడా మా అమ్మగారిని బట్టి ఉంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలు కానీ ఆమె చేసిన పనులు ప్రతిరోజు నన్ను నడిపిస్తూ ఉంటాయి వాక్యాధారంతో. అమ్ముంటే ఇలా చేసేది కదా, ఇలా నిర్ణయించుకునేది, వెవ్వెరెత్తిపోయేది కాదు, భయపడేది కాదు, యెహోవా ఈరే అని పలికి ప్రతి సందర్భం వద్ద కష్టం వస్తే యెహోవా ఈరే అంటే ఏంటండి? యెహోవా ఈరే అంటే ఏంటి? దేవుడే చూసుకున్నాడు కదా మన పరిస్థితి. అలా ఆ మాట ఆ పదం వాడేవారు అనమాట. శ్రమ దినము నీవు కృంగిరేంటే చేతకాని వాడవు. ఇలా కొన్ని ఆమె చేసిన పరిస్థితులన్నీ కూడా నా ముందు ఉన్నాయి. వాటి నన్ను భక్తుల మార్గంలో మనం నడవాలి కాబట్టి నా మోడల్ మా అమ్మగారే నేను ఖచ్చితంగా చెప్పగలను.
అలా నా ముందు ఒక భక్తి కలిగిన తల్లిగా నిలబడుతూ వచ్చారు. నేను అనుకుంటా అమ్మ నడిచిన ఆ మార్గంలో నేను కూడా నడవాలి, ఒక భార్యగా నేను ఉండాలి, ఒక తల్లిగా నేను ఉండాలి, ఒక సేవకురాలుగా దేవుని నన్ను ఉంచిన స్థానంలో నమ్మకంగా ప్రభుకి వాడబడాలి. ఆమె జీవితం నాకు ఎంతో ప్రోత్సాహం, చాలా ఆదరణ. కొన్నిసార్లు చాలా, ఎందుకంటే మరి మేము హిందూ కుటుంబంలోంచి ప్రభువు నమ్ముకున్న తర్వాత అందరూ దూరం అయ్యారు. ఇంకా మాకు అమ్మే సర్వస్వమైన, అంటే దేవుని నమ్మేమో, ఆ తర్వాత మాకు కనబడేది అమ్మే. అలాంటి పరిస్థితుల మధ్యలో అమ్మ లేకపోతే అనేది ఆ పాయింట్ వద్ద నాకు చాలా బాధ అనిపించింది. ఆ కొత్తలో చాలా ఇచ్చేదాన్ని, బాధ అనిపించి అప్పుడు దేవుడు తన వాక్యం చేత ధైర్యపరిచాడు. దేవుడు అమ్మ చనిపోయేటప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే మిమ్మల్ని అనాథలుగా విడుదను మీ వద్దకు వస్తున్నాను. ఆ రోజు ఆ వాక్యం చెప్పి నేను దేవుడు మాట్లాడి చెప్పాను కూడా, ఇలా దేవుడు మాట్లాడాడు, అమ్మ ప్రభు దగ్గరికి వెళ్తుంది అన్న సంగతిని కూడా నేను ఆదివారం ఆరాధన అక్కడి నుంచే పాస్టర్ గారు చెప్పారు, ఆ వాక్యం అంతా విన్నారు, ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాను. దేవుడు నన్ను సిద్ధపరిచాడు, మా అన్నయ్యని కూడా సిద్ధపరిచాడు. ఇంకొకటి, ఇక్కడ అమ్మ అలా చనిపోకుండా ఉంటే బాగుంది కదా అని ప్రార్థన చేశాను. ఎలా అంటే మరి కరోనా చనిపోతే ఎవరు రారు కదా, అమ్మకి ఇంత సాక్ష్యం ఉంది, ఇంతమంది తెలుసు, గణపరచబడాలి, ఇలా చనిపోవడం ఏంటి ప్రభావ, తీసుకుంటే తీసుకోగాని ఇప్పుడు వద్దు, అందరు రావాలి, చాలా ఘనంగా జరగాలి, అప్పుడు తీసుకుని వెళ్ళాలని చెప్పి కొన్ని రోజులు ప్రభువుని అడిగింది. అడిగితే దేవుడు ఒక వర్తమానం ద్వారా మాట్లాడు, ఒక దైవజనం మాట్లాడుతుంటే విన్నాను కూర్చుండు. ఏమనంటే స్టెఫెను మరణం వద్ద దేవుడు సింహాసనాసీనుడైన దేవుడు కూర్చున్న దేవుడు లేచి నిలబడి స్వాగతాన్ని పలుకుతాడు. స్టెఫెను మరణించిన రాళ్లతో కొట్టి చంపడుతున్నప్పుడు దాన్ని బట్టి ఆయన చెప్తున్నాడు ఏమనంటే, మనం మరణించే సమయంలో మన సాక్ష్యం ఎంత అర్థవంతంగా ఉన్నదనేదే కావాలి. మరణం ఎలాగొచ్చిందనేది కాదు, ఏ వ్యాధితో మరణించామనేది కాదు, ఎలా చనిపోయామనేది కాదు, మరణించే ఆ సమయం వద్ద మన లైఫ్ ఎలా ఉంది, దేవునిలో మనం ఎలా ఉన్నాం, మన సాక్ష్యం ఏంటనేది కావాలి. దేవుడు లేచి నిలబడి ఆహ్వానం పలికే విధంగా మన జీవితం ఉందా, ఉంటే అంగీకరించాలని చెప్పి సవాలుగా ఆయన మాట్లాడుతూ. అప్పుడు నేను అనుకున్నాను, ఇంతమంది కావాలి, ఇంతమంది రావాలి సమాధికి, ఇలాగేలాగా నేను ఆలోచిస్తున్నానేంటి ప్రభా, నీకు ఇష్టమైతే ఓకే, నేను ఇప్పుడు ఒప్పుకుంటానని చెప్పి ఆ మాట ఎప్పుడైతే నేను విన్నానో దేవునికి అప్పగించుకున్నాను. అలా నాలో నిశ్చేతి వచ్చిన తర్వాతే ప్రభు ఆమెను దేవుని దగ్గరికి ఆయన తీసుకుంటూ వచ్చాను. అలా దేవుని దగ్గరికి మా అమ్మగారు వెళ్ళాను. ఒకసారి నేను చాలా బాధపడతా, ఏంటి ప్రభు ఇలాగా అని చెప్పి, అంటే ఒక ఎడారిలో సెలైన్ చదివే అలవాటు ఉండేది, నాకు బాగా నచ్చింది, నేనే నా ఫోన్లో చదువుకుని పెట్టుకున్నాను అనమాట. అదేంటంటే ఒక పెద్ద వృక్షం ఉంటుంది, దాని కింద చిన్న వృక్షం ఒకటి కూడా ఉంటుంది. ఆ పెద్ద వృక్షం మీద చాలా పక్షులు చాలా కోలాహలంగా, చాలా ఆనందంగా, అందంగా ఉన్నాయన్నమాట. దాని ప్రక్కనే ఒక సెలయేరు ఉంటా ఉంటుంది, ఆ చిన్న చెట్టు ఉంటుంది. ఒకరోజు ఆ పెద్ద చెట్టు కూలిపోతుంది. కూలిపోయినప్పుడు ఆ చిన్న చెట్టు చాలా బాధపడుతుంది అనమాట. ఏంటి, ఈ పెద్ద చెట్టు ఉంది, ఇది నాకు నీడనిస్తా ఉంటే ఎంతో సంతోషంగా ఈ పరిస్థితులు, ఈ పరిసరాలు ఉన్నప్పుడు ఇప్పుడేంటి ఇలా అకస్మాత్తుగా ఈ పరిస్థితులు అని చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు దేవుని దూత మాట్లాడతాడు అక్కడ, ఏమనంటే, ఇప్పుడు దాకా చెట్టు నీకుండి సరిగ్గా డైరెక్ట్ గా సూర్యరశ్మి అన్ని నీ మీద పడలేదు, నువ్వు సరిగా ఎదగలేదు, ఇప్పుడు డైరెక్ట్ గా అన్ని నీ మీదే పడతాయి, నిన్నే వాడుకుంటా, ఆ పక్షులన్నీ నీ మీద వాళ్తాయి, నువ్వు చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటావు అని చెప్పి దాని సారాంశం అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, సరే ప్రభా, ఇప్పుడు వరకు అంటే అమ్మ చాటున అమ్మ అమ్మ అని నేను అనుకుంటున్నానేమో, అలా కాదు, దేవుడు తన ఏర్పాటులో ఇది అనుమతించాడా అని అప్పుడు ఒక నిశ్చయిత నాలో కలిగింది. దేవుడు ఒక కళ ద్వారా కూడా మాట్లాడాడు. అమ్మ ఏంటి పరిస్థితి అని అనుకుంటుంటే, చాలా సంతోషంగా ఆడుకుంటున్న సన్నివేశం కనపడింది. ఏంటి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు, నీకు ఇక్కడికి రావాలని అనిపించట్లేదా, మరి పిల్లలొద్దా నీకు, ఇవన్నీ ఏంటి అని చెప్పి అడుగుతున్నాను నేను. ఏం లేదు బుజ్జమ్మ, ఇక్కడ చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, నాకు అక్కడికి రావాలని లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి చెప్పారన్నమాట. అప్పుడు నాకు ఇంకొంత బలం అనేది నాకు వచ్చింది, కొంత ఊరటను ధైర్యాన్ని నేను పొందుకుంటూ వచ్చింది. సరే, ఇంకా ఫైనల్ గా పాస్టర్ గారి గురించి చెప్పి నేను ముగిస్తాను. సువార్త పరిచయం అంటే చాలా ఇష్టము. ప్రతి నెల సువార్త కొరకు ఎక్కడికక్కడికో మారుమూల ప్రాంతాల్లో పరిచయం నిమిత్తమై దేవుని మహాకృప చేత వెళ్ళడం జరుగుతుంది. అయితే దేవుడు నాకు ఇచ్చిన మాట కూడా ఇదివరకైనా వెళ్తున్నాను, వేడుగుమ్మలు దున్నా కూడా ఎంతో సంతోషం అలా పరిచయకి వెళ్తున్నప్పుడల్లా. మరి ఆ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి దాని గురించి పెద్ద పట్టింపు ఏమీ ఉండవు, చాలా ధైర్యంగా అయితే ఉంటారు. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఎవరైనా ఎదుర్కొనే విషయంలో ఏదైనా కావచ్చు, ధైర్యం అయింది.
నేనైతే అంత ధైర్యంగా ఉండను, నాకు భయం అనమాట. ప్రతిదానికి బిడియం భయం ఇలాంటివన్నీ నాలో ఉన్నాయి. వ్యాధి వచ్చినా ఏది భయపడరు. కరోనా టైంలో కూడా భయపడలేదు. నాకు కరోనా వచ్చి నేను భయపడుతుంటే ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ధైర్యంగా ఉండొచ్చు కదా అని అనేవారు. ఎలా ఉంటావు, అదంతా అలా జరిగింది. అయితే మరి 22వ సంవత్సరం నవంబర్ 7వ తారీఖున హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దానికి ముందు వారంలో పోలవరం అంతా సువార్త చేశాను. అయితే స్ట్రోక్ రావడానికి ముందు వారం, సరిగ్గా వారం రోజుల ముందు బాగా బాగా గుండెల్లో నొప్పి వచ్చింది, మంట వచ్చింది. వస్తే పక్కన గోదావరి గట్టు దాటి అవతల వైపుకి వెళ్తే చిన్న కొట్టేపూడని అక్కడ సేవకులు ప్రార్థన ఒక మందిర ప్రతిష్ఠ జరుగుతుంది, దానికి అటెండే వచ్చేది. ఆ గట్టు నడవాలన్నమాట. నడిచి వచ్చిన కారణాన్ని అలా జరిగిందేమో అని అనుకున్నాం. లోపల కొడుకుని అన్నారు, గట్టిగా నొక్కు, నాకు నొప్పి వస్తుంది, గట్టిగా నొక్కు అన్నారు. గట్టిగా నొక్కాను. నొక్కుతుంటే మా అమ్మాయి వచ్చి అలా కాదు 2 చేతులు పెట్టి నొక్కాలమ్మా అంది. ఆ ఏదో సెల్ ఫోన్లో ఏదో చూసి చెప్పిందంట అలా నొక్కాలి అన్న విషయం. అంటే మామూలుగా తను చూసే సన్నివేశాలు. అనుకోకుండా 2 చేతులు పెట్టి గట్టిగా ప్రెస్ చేసేసాను, అన్నీ అయిపోయింది. అయితే ఒక డాక్టర్ గారు ల్యాబ్ ఆయన ఫోన్ చేస్తే ఇలా వచ్చిందండి, పెయిన్ అండి, గ్యాస్ పెయిన్ ఏమోలేండి, సాల్ట్ వాటర్ ఇవ్వండి చెప్పారు, మొన్న ఇచ్చేసాను, ఇనో ప్యాకెట్ పట్టించా, అయిపోయింది. అది ఫస్ట్ స్ట్రోక్. ఆ స్ట్రోక్ అన్న సంగతిని మేము పక్కన పెట్టేసాం. అది స్ట్రోక్ గానే మేము పరిగణించలేదు, అయిపోయింది. సరిగ్గా వారానికి మళ్ళీ శుక్రవారం, ఈ మధ్యలో శుక్రవారానికి మధ్యలో పోలవరం గ్రామంతా సువార్త అంతా నడవాలి, నడిచే చేయాలి, కొంత పని ఉంది, ఇవన్నీ చేసేది. అయిపోయింది. శుక్రవారానికి పైన ప్రార్థన జరుగుతుంది, స్త్రీల ప్రార్థన జరుగుతుంది, వెళ్ళిపోయాను. కింద ఈయన బాధపడుతున్నారు. నేను మా పాప కోసం అని చెప్పి మధ్యలో వస్తాను, వచ్చి తనకి థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇవ్వాలి, లేటుగా లెగుస్తుంటాను, అందుకని తన కోసం అని మళ్ళీ వచ్చి మధ్యలో వెళ్తాను. అందుకని వస్తే ఈయనలో గొంతు మంట అని బాధపడుతున్నారు. మంచి నీళ్ళు ఇస్తే ఎన్ని నీళ్ళైనా తాగేస్తున్నారు కానీ మంట అంటున్నారు. అప్పుడు ఇంకా మళ్ళీ ఫోన్ చేశాను, ఇలా జరుగుతుందంటే అని ఒక ఆయనకి ఫోన్ చేస్తే మీరు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. నేను ప్రార్థన ముగించేసి క్లోజింగ్ ప్రేయర్ చేసి వచ్చేద్దామని మళ్ళీ పైకి వెళ్ళాను. వెళ్ళేలోపు మళ్ళీ మా పాప నా వెనకాల వచ్చి డాడీ ఇంకా విపరీతం అయిపోయిందమ్మా వచ్చేసాయి అంటే గబగబా పరిగెట్టుకుంటా వచ్చి బీపీ అది చూస్తే ఎక్కువ ఉంది, బీపీ మిషన్ ఉంది ఇంట్లో, ఎక్కువ ఉంది, మీరు డాక్టర్ అర్జెంటుగా తీసుకెళ్ళమన్నారు ల్యాబ్ ఆయన. అప్పుడు తీసుకెళ్ళి ఒక చర్చిలో బాబు ఫోన్ చేస్తే తను వచ్చాడు. ఉన్న పాటున గవర్నమెంట్ హాస్పిటల్ పోలవరం, మాకు అక్కడ సరైన ఫెసిలిటీస్ ఆరోగ్యపరంగా ఏమీ లేవండి. అయితే తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చాలా స్పీడ్గా స్పందించి గబగబా చేశారు. చాలా సీరియస్ స్ట్రోక్ వచ్చింది. వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ అంతా వాళ్ళు చేశారు. మమ్మల్ని అంబులెన్స్లో రాజమండ్రి వెళ్ళమని పంపించారు. నాతో పాటు ఒక అమ్మాయి ప్రశాంత్ అని, తను కూడా తీసుకెళ్ళాను. మీరు బట్టలు ఏమైనా తెచ్చుకోవాల్సి ఉంటే మీరు ఇంటికి వెళ్ళరండి, ఈలోపు మేము చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నారు. సరే ఎవరైనా ఏదైనా పెట్టి తొందరగా నచ్చదు, ఆ మనస్తత్వం ఉందన్నమాట. ఆయనకి ఏం కావాలో జాగ్రత్తగా ఆ మైండ్ సెట్ తెలుసు కాబట్టి దాని ప్రకారం నేను ఫాలో అవుతాను. బట్టలు కానీ ఫుడ్ కానీ ఏదైనా కావచ్చు, అది దాంట్లో పోనీలే అని అనేసుకోరు, ఆ ధోరణి అయితే లేదు. అంచేత నేను ఇంటికి వెళ్ళి ఆయన బట్టలు ఇద్దామని వెళ్ళి లోపు సివియర్ అయింది. అంబులెన్స్ మీద ఆయన్ని పాస్టర్ గారిని చర్చిలో పాప ప్రశాంతి అని తను ఎక్కించారు, తీసుకుని వెళ్ళిపోయారు. నాకు చాలా కంగారు వచ్చింది. నేను బట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళి వచ్చేలోపు ఈయన పంపించేశారంటే ఏం జరిగిపోతుందో ఏం జరుగుతుందో ఇంకా మామూలుగా లేదు కంగారు. తీసుకొచ్చాను. ఒక బాబు నన్ను బండి మీద ఎక్కించుకుని రాజమండ్రి మొత్తానికి వెళ్ళాను. అప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ రిపేర్, చుట్టూ తిరిగేసుకుని వెళ్ళాం. అంత టైము చాలా కష్టం అనమాట. హార్ట్ అంత సివియర్గా వచ్చినప్పుడు ఆయనకి 100 భాగాల్లో 80%, 75 డ్యామేజ్ అయిపోయింది. 3 వంతులు డ్యామేజ్లో ఉన్నారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక ఆ కండిషన్లో కూడా ఆయన ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలో ఆయనే చెప్పాలి. మాకు నచ్చింది మేము తీసుకెళ్తే కుదరదు, సాటిస్ఫై అవ్వాలి. మళ్ళీ చెప్పలేదు, మీరు ఒక దానికి వెళ్ళిపోతే ఇక్కడ కుదరదు నాకు, మళ్ళీ అక్కడికి అన్నారు. మళ్ళీ అతను బ్రతిమాలకు అంబులెన్స్ రిక్వెస్ట్ చేస్తే కరుణాకర్ హాస్పిటల్ ఆయన దగ్గర తీసుకెళ్ళాను. ఆయన నిజంగా సివియర్గా అంత పరిస్థితి, ఆయన చాలా భయపడితే చాలా చెప్పారు. చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. అందరికీ ప్రార్థన చేసే దేవుడు మహాకృప చేత అక్కడ ఆయన అయితే మరి 3 వంతులు డ్యామేజ్, ఒక బిల్డింగ్ 3 వంతులు డ్యామేజ్ అయితే ఎలా ఉందో అలా అయింది.
ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడే తీసుకొని వస్తే ఇంకా అయ్యేది కాదు, మీరు ఎందుకు నిర్లక్ష్య పెట్టారు అని చెప్పి ఆయన చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ బాధ వస్తుంది. కానీ మన లోపలికి వెళ్ళి ఇంత చెప్పిన ఒకే మాట, దేవుడు వాగ్దానం ఉంది, కాబట్టి భయపడకము నేను నిన్ను విమోచించున్నాను, పేరు పెట్టి నేను పిలుచున్నాను, వాగ్దానం దేవుడు మీకు చేశాడు. అదే సంవత్సరం నా వాగ్దానం కూడా, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆయన సొత్తు అన్నాడు ఆయన. కాబట్టి ఆయన సొత్తును ఆయనే భద్రపరుచుకుంటాడు, కంగారు పడద్దు అని ఆయన చెప్పడం, బయటికి రావడం. ఇలా జరిగిన పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ చేయించాలి, ఆపరేషన్ అంటే ఆయన భయపడుతున్నారు. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ భయం అని కాదు, పరిచర్య ఆగిపోద్ది, ఆపరేషన్ చేస్తే ఒక గాజు బొమ్మలా నేను ఉండాలి అని చెప్పారు. పరిచర్యలో కదా మనం గాజు బొమ్మలాగా ఉండడానికి కాదు కదా మనం పిలువబడింది. ఏం ప్రభావ మమ్మల్ని అలా ఉంచేస్తావా ఏంటి అని అలా ప్రభావం చూసినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. సరే, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, అందరూ డిస్కషన్ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అయితే ఏం చేయాలి ప్రభు, ఇక్కడ ఒక ఆలోచన నాకు కావాలి, నేను ఏం చేయాలి? నాకు అప్పుడు అమ్మ బాగా గుర్తొచ్చారు. అమ్మ ఉంటే మంచి ఆలోచన నాకు చెప్తుంది. ఇప్పుడు ఎలాగ నేను, నాకు అమ్మ నాన్న నువ్వే, ఒక అమ్మలాగా ఒక నాన్నలాగా నువ్వు నాకు ఆలోచన చెప్పాలి ప్రభు అని ప్రభు వైపు అలా మౌనంగా చూస్తా ఉన్నప్పుడు దేవుడు తలంపించాడు. ఆయనకి రాయి వెల్లూరు మీద ఉంది, వెల్లూరు వెళ్తే బాగుందనే మనసు ఉంది. సరే, నేను కూడా వెల్లూరు తీసుకెళ్తేనే బెటర్, కానీ వెల్లూరు వెళ్ళడానికి ప్రభు చిత్తమో కాదో నాకు తెలియాలి అని అనుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అందరూ బాగా సెటిల్ అయిన వాళ్ళు, బాగా చదువుకున్నారు, బాగుందంట. వాళ్ళందరూ రకరకాలైన ఆలోచన చేస్తూ చెప్తున్నారు. ఏం చేద్దామమ్మా జాయ్సీ అని అడిగారు. అడిగితే నేను అప్పుడు ప్రార్థన చేసుకుని ఉన్నాను. అదే రోజు నేను ఒక సూచన ప్రభుని అడిగాను. అదే రోజు సాయంత్రం ఒక దైవజనుడు చూడటానికి వచ్చి, అమ్మ జాయ్సీ ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, మీరు రాయవెల్లూరు వెళ్ళకున్నాను, మీకు అక్కడ తెలుసు కదా, ఆల్రెడీ పరిచయం ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళిపోతారని అనుకున్నాను అన్నారు. నేను కూడా ప్రభుని అడిగింది అదే, ఎవరైనా దైవజనుడు వచ్చి ఎక్కడికి వెళ్ళాలో హాస్పిటల్కి ఆయన చెప్తే అప్పుడు పలానా అది దేవుని చిత్తమని నేను తీసుకెళ్ళి అలా వెళ్దాం ప్రభు అని నిర్ణయం చేసుకుని ఉన్నాను. వెంటనే మా ఫ్యామిలీ మెంబర్స్ అదే మాట చెప్పాను, ఇక్కడ ఎక్కడ వద్దండి, రాయవెల్లూరు తీసుకెళ్ళిపోదాం, రాయవెల్లూరు వెళ్తాము, అక్కడే ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పాను. అసలు ఆ మాట చెప్పి నాకు అంటే ఊరు అది తెలియదేమి, అక్కడ భాష అన్నీ వేరుగా ఉంటాయి, నాకేం తెలియదు. అన్నయ్యను ఒక్కడికి చెప్పి, అన్నయ్యను ఒక్కడు రా మరి తీసుకెళ్దాం అని చెప్పాను. మా బాబు, అన్నయ్య, నేను, పాస్టర్ గారు నలుగురు కలిసి 2 రోజులు, ఇంకా మర్నాడు స్ట్రోక్ వచ్చిన వారానికి మేము రాయవెల్లూరు హాస్పిటల్కి వెళ్ళే రోజు కూడా అదే రోజు దైవజనుడు ఒక ఆయన వచ్చి ఒక ప్రార్థన చేశారు. ప్రార్థన, పాట, వాక్యము అన్నిట్లో కూడా దేవుడు వర్తమానం ఉంటుంది. దేవుడు అన్నిటి ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా వచ్చాను. ఎక్కడ ఉంటది? ఆదికాండం 22 సాకును బలి అర్పించిన సందర్భంలో దేవుడు తనతో ఆ ప్రార్థన చేసే ప్రార్థనలో ఆ మాట, ఆ పదం వాడారు. అది ఎందుకు మరి అలా వాడారో ఏంటి నాకు తెలియదు, కానీ అది మాట్లాడుతున్నప్పుడు దేవుడు అది నాతోనే చెప్తున్నాడు అనిపించింది. అంటే రాయవెల్లూరు వెళ్తాము, వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ ఎలా వస్తాం, మేము ఏం జరుగుద్ది, అసలు మళ్ళీ ఎలా తీసుకురాగలుగుతాను నేను? సక్సెస్ అయితే పర్వాలేదు జాయ్సీ మంచి నిర్ణయం తీసుకొని అంటారు, కానీ అవ్వకపోతే మిగతా వాళ్ళందరూ ఏమంటారు, ఎలా మాట్లాడతారు, ఏమైపోద్ది, ఎన్నో ఆలోచనలు వచ్చేస్తున్నాయి మనసు నిండా. అప్పుడు దేవుడు ఆ ప్రార్థనలో ఆ మాట ఆయన పదం వాడినప్పుడు, వెళ్ళి మళ్ళీ వస్తాం ఆ పదం వాడినప్పుడు నిజమే, నేను ఎందుకు అవిశ్వాసంతో అలా ఆలోచిస్తున్నాను, వెళ్ళాము వస్తాము, ఫలం వచ్చింది. అలా దేవుని కృప ప్రయాణంలో కొంత ఇబ్బంది అలా మొత్తానికి అయినా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడంత అద్భుతము. జాయిన్ అయిన తర్వాత నెలలు పట్టేస్తుంది ట్రీట్మెంట్కి, కానీ మేము ఎమర్జెన్సీ వార్డులో, మా అన్నయ్య ఒక ఆలోచన చెప్పాడు, ఎమర్జెన్సీ వార్డులో తీసుకెళ్ళాము. ఈయన అప్పుడు బాగానే ఉన్నారు కదా, స్ట్రోక్ వచ్చింది, వాళ్ళు కొంత ట్రీట్మెంట్ చేస్తే నార్మల్గా ఉన్నారు. వీల్ చైర్లో తీసుకెళ్తే అంతా బాగుంటే వీల్ చైర్లో తీసుకొచ్చారు. ఏంటంటే కాదండి కండిషన్ బాగాలేదు అని చెప్తే అన్నయ్య పేషెంట్ లోపలికి వెళ్ళారు, మేము బయట ఉండాలి, లోపల ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత కొంతసేపటికి ఏం జరుగుతుందో అన్నయ్య ఏమన్నారంటే, వాళ్ళు టెస్టులన్నీ చేసి రెడ్ అలర్ట్ పెట్టారు అన్నాడు. రెడ్ అంటే మామూలుగా ఏంటంటే డేంజర్ కదా, నాకు ఇంకెంత భయం వేసిందంటే అంత భయం వేసింది. ఇంత దూరం తీసుకొస్తే రెడ్ అలర్ట్ పెట్టి తీసుకెచ్చి చూపించడమా, ఏం చేయాలి ప్రభా ఏంటని చాలా కంగారు పడ్డాను. అంటే అక్కడ గ్రీన్, ఎల్లో, రెడ్ 3 విధానాల్లో పేషెంట్ని జాయిన్ తీసుకుంటారనమాట. అంటే రెడ్ వచ్చిందంటే ఈ వ్యక్తికి కొన్ని నిమిషాల వ్యవధిలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అనే ఇండికేషన్ అనమాట.
ఈ కండిషన్ అంటే మనిషి బాగానే ఉన్నారు కానీ లోపల గుండె పరిస్థితి తీవ్రంగా ఉంది అనేది వాళ్ళు నిర్ణయించుకుని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. లోపలికి అందరినీ రానివ్వరు, ఒక పేషెంట్తో పాటు ఒక్కళ్ళే, మొత్తం ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా లోపలికి వెళ్ళాము. మొత్తంగా ఎలాగో జరిగింది. అయితే వాళ్ళు యాంజియోగ్రామ్ టెస్ట్ అది చేశారు. అక్కడన్నీ ఎక్కడికక్కడ వాక్యాలు వస్తూ ఉంటాయి అన్నమాట. బైబిల్లో మాటలన్నీ కూడా హోర్డింగ్లు ఉంటాయి, వస్తూ ఉంటాయి. అవి చాలా ఆదరణగా ఉంటాయి. అట్మాస్ఫియర్ అంతా కూడా, ఆ వాతావరణం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. దేవుడు ప్రతి మాట ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆ స్క్రోలింగ్ వస్తుంటే, వాక్యం వస్తుంటే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని కొంత ధైర్యం నాలో కలుగుతూ వచ్చింది. తర్వాత యాంజియోగ్రామ్ టెస్ట్ అని చేసినప్పుడు ఈయనకి ఏం చేయాలనేది నిర్ణయం అవుతుంది. టెస్ట్కి తీసుకెళ్ళారు, మేమంతా ఎన్ని ప్రిపేర్ అయ్యి మొత్తానికి అన్ని చేశారు. యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి బయటకు వచ్చి ఈయనకి మరి అయితే స్టంట్ బెలూన్ ఈ విధానంలో చేయొచ్చు, షుగర్ బీపీ లేని కారణాన, రెండోది సర్జరీ చేయాలి, మీరు ఏం చేయమంటారో చెప్పండి అని బయటకు వచ్చి అడిగారు అనమాట. అడిగినప్పుడు మేము వెంటనే నేను ఎంచుకుని ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళని అడిగి ఈయనకి యాంజియోగ్రామ్ టెస్ట్, ఆయన కూడా అదే కావాలనేది కోరిక. అప్పుడు మనం సులభంగా పరిచయకి వెళ్ళొచ్చు అని. యాంజియోగ్రామ్ స్టంట్లు, 2 స్టంట్లు, ఒక బెలూన్, 3 బ్లాక్లు ఉన్నాయి. 4కి 3 బ్లాక్లు ఉన్నాయి. 3కి 3 స్టంట్లు వేయరు, 2 స్టంట్లు వేసి ఒక యాంజియోగ్రామ్ అని బెలూన్ పెడతారనమాట. అలా ట్రీట్మెంట్ చేశారు. అది వెంటనే అక్కడ ఉదయం మొదలైంది. యాంజియోగ్రామ్ ప్లస్ ఈ స్టంటింగ్ వేయడం అనేది బహుశా 7 hours పట్టినప్పుడు అది శుక్రవారం జరుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. బాబు నేను ఇలా కూర్చున్నాం, వాక్యం వస్తున్నాను, నీవు కన్నీరు విడిచి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించిన హిజ్కియా రాజుతో చెప్పిన మాట. తర్వాత నువ్వు 3వ దినాన మందిరానికి ఎక్కి వెళ్తావు అని మాట వస్తే నేను మా బాబుతో అన్నా, ఆ మాట నెరవేర్తే ఎంత బాగుంటుందా బాబు. బట్టల బ్యాగ్ సర్దుకొని ఆ పోలవరం నుంచి హాస్పిటల్కి తిరిగి వెళ్తా వస్తా ఆ తిప్పలు పడుతున్నప్పుడు ఆ బట్టలన్నీ ప్యాక్ చేసుకుని అవన్నీ ఏవేవో సర్దుకుని వెళ్తా ఉంటే ఇలా వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తాను నేను ఇంటికి, మళ్ళీ పరిచర్యలో మేము యథావిధిగా ఎప్పుడు కొనసాగుతాము, ఈ తిప్పలన్నీ ఏంటి, బాధలన్నీ ఏంటి అని చాలా బాధ చేస్తాను. అయితే ఆ మాట అలా వస్తున్నప్పుడు నేను అనుకున్న మనసులో, ప్రభువా ఈ మాట నెరవేర్తే బాగుండు. మా బాబుతో అంటే, అమ్మ 3వ రోజు అంటే ఆదివారం రాలేదు అన్నాడు. కాదుగా ఇవాళ శుక్రవారం, 3వ రోజు అంటే ఆదివారం వచ్చింది అన్నాడు. ప్రభు మహాకృప చేత ఆ రోజు అలా జరిగింది. వెంటనే స్టంట్ చేశారు, రూమ్ లోకి షిఫ్ట్ చేశారు. ఆ మర్నాడు మామూలు వార్డులో పెట్టారు. ఆ మర్నాడు మామూలు వార్డులో పెట్టిన రోజే చెప్పారు, రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తాం, ఆదివారం డిశ్చార్జ్ చేసేస్తాం మిమ్మల్ని అని చెప్పారు. దేవుడు ఎంత నమ్మదగిన వాడు. మేము కనీసం వారం రోజులు కూడా మేము హాస్పిటల్లో లేము. ఆయన ట్రీట్మెంట్ కొరకు రాయలేదు. ఎన్నో నెలలు పడతా ఉంటది. కానీ దేవునికి నా పరిస్థితి తెలుసు, నా బలహీనత తెలుసు, నా భయం తెలుసు. ప్రభు కృప చూపించాడు. అనేకుల ప్రార్థనలు అంగీకరించి చాలా త్వరగా మేము మళ్ళీ గృహం చేరడానికి ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత మళ్ళీ కొన్ని చిన్న చిన్న బలహీనతలు, ఇబ్బంది, హార్ట్ ప్రాబ్లం బట్టి అలా కలుగుతున్నప్పటికీ దేవుడు కృప చొప్పున ఆయన నడిపిస్తున్నాడు. మాట్లాడడం చాలా గట్టిగా మాట్లాడతారు, పాట గట్టిగా పాడతారు. మేము ఆ ఏజెన్సీలో పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎండలో వెళ్ళాలి. అదంతా హార్ట్ పేషెంట్ ఎంత జాగ్రత్తగా ఉండాలో అందుకు వ్యతిరేకంగా ఉండే సందర్భాలే మా ముందు ఉన్నాయి. అయినా కూడా దేవుడు తన కృప చొప్పున ఇంతవరకు ఆయన బ్రతికించారు. ప్రతిరోజు నేను ఆయన చూసిన వెంటనే ప్రభుతో చెప్పే మాట, ఈ రోజు బ్రతుకున్నానంటే దయ కేవలం నీ దయే ప్రభా, నీకు. ఒక నెల మాత్రం, డిసెంబర్ నెల ఎలాగో మేము సంవత్సరం సువార్త చేయము. ఈ సువార్త కూడికలు, గృహ కూడికలు, క్రిస్మస్ కూడికలు జరుగుతాయని అదే ఆ బ్రేక్ వచ్చింది. నవంబర్ చేసాం, డిసెంబర్ బ్రేక్ అయింది. మళ్ళీ జనవరి నుంచి కంటిన్యూస్ గా మళ్ళీ ఇప్పటి వరకు, మొన్న సంవత్సరం అయిపోయింది. నవంబర్ 10వ తారీఖుకి 17వ తారీఖు సంవత్సరం అయిపోయింది స్టంట్ వేసి. దేవుని కృప చేత ఆయన మరి సంవత్సరం పైబడి ఆయన పరిచర్యలో ముందుకు సాగడానికి, ఆరోగ్యంతో కొనసాగడానికి, తన పరిచర్యలో వాడబడడానికి, తన దాసు విషయమై దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చాడు. ఆయన వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన నమ్మకత్వాన్ని రుజువుపరుస్తూ వచ్చాడు. మరి ఇది చెప్పడానికి ఇంకా ఎన్నెన్నో సంగతులు ఉన్నాయి. మరి సమయం అయితే సరిపోదు. కానీ అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. మరి ప్రార్థనలు అంగీకరించాడు. మా విషయంలో వ్యక్తిగతంగా నేను, నా కుటుంబం, నా పిల్లలు, సంఘ విషయంలో
దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేస్తా వచ్చాడు. ఏమి ఇచ్చినా ఆయనకు రుణం తీరదు, ఇంతగా ఆయన కరుణించాడు. నేను చెప్పేది ఏంటంటే ఒకటి, నాకు ఇంతగా సహాయం చేసిన ప్రభు మీ అందరి విషయంలో కూడా ఆయన చేస్తాడు. అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. ధైర్యపడద్దు, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, ఆయన చేయగలదని నమ్మాలి. మరి మనం ఎలా అయితే మనకు బాధ కలిగి చిన్నపిల్లలు తల్లిదండ్రుల ఒడిలోకి వెళ్ళిపోతారు, మనకు భయం కలిగినప్పుడల్లా పరమదేవుడైన ప్రభు దగ్గరికి అలా మనము తల్లి తండ్రి ఆయనే అని అనుకుని ఆయన ఒడిలోకి వెళ్ళిన అనుభూతిని మనం పొందుకోవాలి. దేవుడు ఆయన త్రోసివేయడు, మనం చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు. చిన్నపిల్లలు నిమురుతా ఉంటే చూడండి, వాళ్ళకి ఎంతో ఆదరణ అన్నమాట. దేవుడు అలా ఆయన మనల్ని స్పర్శిస్తూ ఉంటాడు అనమాట, మనల్ని తాకుతూ ఉంటాడు. ఇంత ఆదరణ ఓర్పు ఆయన హస్తాల్లో మనం పొందగలుగుతాం. నేను ఎప్పుడు అలా ఆ పిక్చర్ నా ముందు పెట్టుకుంటూ ఉంటాను. అమ్మా నాన్న ఆ ప్రేమ నేను ప్రభులో పొందాలి అని ఎప్పుడు ఆశపడుతూ ఉంటాను. అలాగే అడుగుతాను ప్రభు దగ్గర, నేను అలాగే వెళ్ళాను అని అనుకుంటాను. అలాగే ఆయన కాళ్ళు వేలు పట్టుకున్నాను అనుకున్నాను, ఆయన ఒడిలో ఉన్నాను అనుకుంటాను. ఎంతో ఆదరణ కలుగుతాం, ధైర్యం కలుగుతూ ఉంటుంది. మరి ఎన్నో ఉంటా ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి, నిరుత్సాహాలు, భయాలు, కృంగుదలను, పోరాటాలు, పిల్లల గురించి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో సతమతం అవుతూ ఉంటాం. మరి వాటన్నిటి మధ్యలో కూడా ప్రభు నమ్మకమైన, మనం నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు, సజీవుడైన ప్రభు కదా. మరి ఆయన్ని వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా మీరు ఏ పోరాటాలు కూడా వెళ్తున్నారో ఆ పోరాటాలు విజయం ఇచ్చి ఆయన నిలబెట్టే దేవుడు. విగ్రహారాధన పరిస్థితుల్లో ప్రభు నమ్ముకుని పోరాటాలు ఎదుర్కొంటున్నారా? అయితే నిలబడండి, ప్రభు కోసం తీవ్రంగా నిలబడండి. దేవుడు తక్కువ చేయడు, నాకు తక్కువ చేయలేదు ఆయన, మీకు కూడా ఆయన తక్కువ చేయడు. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించగా